ఇప్పుడు చెప్పు, నువ్వు ఎంతసేపు చెప్పింది ఒక క్లుప్తంగా చెప్పు. క్లుప్తంగా అంటే మీ వీడియోస్ వింటున్నానండి. ఈ అహంకారానికి సంబంధించిన ఆ పట్టుకుంటాలు చాలా ఒక 20-30 దాకా నోటీస్ చేశాను. ఆ 20-30 మెల్లగా వదిలేసే కొంది లైట్గా సాక్షి ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అవుతూ సాక్షిలో అంటే డీప్ అబ్జార్ప్షన్కి వెళ్తుంది, అది లోనికి లాగేసినట్టు ఉంటుంది. ఆ తర్వాత మీరు చెప్పిన ఆ సహజ స్థితి అన్నారు కదా, ప్రయత్నం ఉండాలని. అప్పుడు ఏదో ప్రయత్నం చేస్తానని అనిపించింది, అది లైట్గా వదిలేశాను. ఆ చొక్కాకి హుక్కు తగిలించి ఉంటుంది కదా, అలా అనుకుని వదిలేశాను. వదిలేసిన తర్వాత సడన్గా ప్రశాంత్ వచ్చింది. అప్పుడు రియలైజ్ అవుతుంది ఈ ప్రశాంతంగా ఉన్నది ఎవరు, ఈ చూసేది ఎవరు అని అప్పుడు డౌట్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని వీడియోస్కి విచారణ గురించి చెప్పారు. విచారణ అంటే ఆలోచనకు సంబంధం లేదు. అప్పుడు అది చూద్దామంటే ఈ ప్రశాంతతగా ఉంటే అది చూడడం నాకు మళ్ళీ సాక్షికి వెళ్ళాలేమని మళ్ళీ డౌట్ వచ్చింది. అయ్యా ఈ చాయిస్లెస్ అవేర్నెస్ పని చేయట్లేదు, విచారణ అంటే ఆ సాక్షి నేనేమో, ఆ సాక్షిని సాక్షిగా చూడటం అంటే ఆ నదిని వెనక్కి వెళ్ళి చూసి ఏమి ఉండదు కదండి, అదేమనుకున్నా. బట్ ఈ ప్రశాంతతలో నాకు నిద్ర వచ్చేస్తుంది తప్పితే మామూలుగా సంథింగ్ ఎక్కడో రాంగ్ జరిగింది, మళ్ళీ మిమ్మల్ని క్లారిఫై చేసుకుందామని వచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ విరోధాభాష్యాలుగా కనిపిస్తున్నా అవి కావు, ఒకటే. కాకపోతే మనకి అట్లా వేరువేరుగా కనిపిస్తాయి. ఇప్పుడు సాక్షిగా ఉండటం అంటే ప్రశాంతంగా ఉండటమే, అది ప్రత్యేకమైంది కాదు. అంటే సాక్షి ఉంటే ప్రశాంతత ఉండదు, లేదా ప్రశాంతత ఉంటే సాక్షి ఉండదని కాకుండా మనలో నాట్ ఓన్లీ సాక్షి, ఏకకాలంలో కొన్ని ఉంటాయి. అందులో అవేర్నెస్, కాన్షియస్నెస్ అండ్ విట్నెసింగ్, తర్వాత మీ యొక్క జన్మతో పాటు వచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ప్రశాంతత ఒకటి, హాయి ఒకటి, సుఖం ఒకటి, నిశ్చలత ఒకటి, సామరస్యం ఒకటి. ఇవన్నీ వేరువేరుగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి రివీల్ అయినట్టు కనిపిస్తుంది. ఒకటి ఫోర్ ఫ్రంట్కి వస్తుంది అంతే. జస్ట్ ఒక చిన్న డైల్ లాంటిది. ఉదాహరణకి ఒక 9 నెంబర్లు ఉంటాయి, ఇట్లా తిప్పితే ఒక నెంబర్ వస్తుంది, కానీ ఆ 9 నెంబర్లు డిసప్పేర్ ఏం కాలే, బట్ అన్ని కలిసి ఒకసారి అన్నీ అక్కడే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదన్నా ఏమి చేయనప్పుడు సాక్షి ఉంటుంది. నువ్వు ఊరికే కూర్చున్నావు, అప్పుడు సాక్షి ఉన్నట్టు తెలుస్తుంది. నువ్వు నిద్రిస్తున్నావు, అదే సుఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు నువ్వు జస్ట్ కళ్ళు మూసుకున్నావు, ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదో పని చేస్తున్నావు, అవేర్గా ఉన్నట్టు తెలుస్తుంది. అర్థమైందండి. సో ఉన్నది ఒకటే. అందుకని సాక్షి ఎస్టాబ్లిష్ అవ్వడము, అది ఉండడం పోవడం అంతా బిగినింగ్ స్టేజ్లో అట్లా అనిపిస్తుంది. సో సాక్షికి మొత్తం ఎవరి లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన 4 భాగాలుగా ఎస్టాబ్లిష్ అయినట్టు మనకు తెలుస్తున్నది. ఇది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి జనరల్గా చర్చించబడదు. ఇక్కడ మనుషులకి డబ్బు కావాలి, సాక్షివాడికి కావాలి. ఎట్లా ఆందోళన పడుతుందో, లేకపోతే బాధపడుతుందో, ఎట్లో అట్లా వేరే వాళ్ళ చేత గుర్తింపబడాలని తాపత్రయపడుతున్న సమాజంలో మనం ఉన్నాం. అందుకని ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ లేదా నేను చెప్పే విషయాలన్నీ నాట్ ఈవెన్ 0.01% హ్యుమానిటీకి రిలవెంట్. అదే ఇప్పుడు డబ్బు ఎట్లా సంపాదించాలి, ఏం చేస్తే డబ్బు వస్తుంది అంటే లక్షల మంది చూస్తారు. దాని గురించి కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. సో అందుకని ఛాయిస్ ఏమిటి నీ లైఫ్లో? ఛాయిస్ సాక్షి అండి. మీరని కాదు, ఎవరైనా ఆలోచించుకోవాల్సిన ఛాయిస్ కనుక వరల్డ్ థింగ్స్ అనుకో, నేను చెప్పేది ఏం అర్థం కాదు. ఛాయిస్ అనేది ఎగ్జిస్టెన్స్ అనుకో, నేను చెప్పేది చాలా ప్రొఫౌండ్గా టచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది మీతో సహా, ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్ ఎనీ పాయింట్ టు ఎనీబడి? పాయింట్ అంటే మైండ్లోకి వచ్చేస్తాను. అట్లా ఏమైనా థాట్ ఉందా? అసలు లేదు. అంటే ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు అలజడిలో ఉన్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారన్న థాట్ ఏమన్నా? అసలు ఏం లేదు. కాకపోతే కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేయడానికి. అదే, వాటికి సాక్షికి ఏ సంబంధం లేదు. అది వరల్డ్ థింగ్. ఆర్థిక సమస్యలు ఉంటే ఏదైనా ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, లేకపోతే లోన్ తీసుకురావాలి, కట్టేయాలి. తద్వారా ఆ హెడేక్ ఎప్పటికి ఉంటుంది. సాక్షి అనేది యాక్చువల్గా ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, నువ్వు నిజంగా ఏ పని చేయని రోజు ఒకరోజు వస్తుంది, మరణ సమయం. రోజులో కూడా టైం అది వేరు.
స్టిల్ ఏదో ఒక విషయంలో మైండ్ ఎంగేజ్ అయి ఉంటుంది. అట్లీస్ట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, రేపు పొద్దున ఏం చేయాలనేది ఆల్రెడీ ఉంటుంది. నేను చెప్పేది ఒక టైం వస్తుంది, ఇక నువ్వు పీకేది ఏమీ లేదు, అన్నీ మూసుకొని కూర్చోవాలి. అప్పుడు యాక్చువల్గా ఈ ఆధ్యాత్మిక విషయాలు నీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇవి అర్థం చేసుకొని నువ్వు మళ్ళీ ప్రపంచంలో పడాల్సిందే. ఒకవేళ నేను ప్రపంచాన్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయను. నేను నా లైఫ్లో ఒక లక్ష్యం కానీ లేకపోతే డబ్బు సంపాదించాలని కానీ అట్లా ఏముండదు. నాకేదో వస్తే నేను ఏదో అనుభవిస్తున్నాను, ఇక్కడి సరే పో. సో డబ్బు సంపాదించాలి, లేకపోతే ఏదో ప్రూవ్ చేయాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, కీర్తి ప్రతిష్టలు, లేకపోతే మా వంశం పేరు నిలబెట్టాలి, అట్లా ఏమీ లేని కారణంగా నేను ప్రకృతి పరంగానే జీవిస్తున్నాను. 99.9 అప్పటికి కూడా ఒక 1% నేను ప్రపంచం కోసం పనిచేయాలి. ఇప్పుడు నేను ఏదన్నా ఒక ఈవెంట్కి వెళ్తాను, ఆబ్వియస్గా అది వరల్డ్ ఈవెంటే. అక్కడ నా సాక్షి సాధన లేకపోతే నాకున్న ఆధ్యాత్మిక అనుభవాలు క్లయింట్కి ఎందుకు? వాడు కేర్ కూడా చేయడు. అవన్నీ కాదే, ముందు ప్రోగ్రామ్ చక్కగా చేయాలి అంతే. అక్కడ వాడికి తగ్గట్టు ఉండటానికి నేను అన్ని పక్కన పెట్టినట్టు కనిపించి అక్కడ ఉన్న ప్రపంచపు రీతులని అర్థం చేసుకొని వాళ్ళతో పాటు పరిగెడతాను. వాళ్ళతో పాటు ఎస్ సార్ విల్ డూ ఇట్ గ్రేట్ అంటాను. అంత అబద్ధమే. మనకి ఏది సాధ్యమో అది చేస్తాం అంతే, గ్రేట్ ఏమి లేదు. సో ఏమీ చేయనప్పుడు మన మైండ్ చాలా పవర్ఫుల్గా అటాక్ చేస్తుంది మనిషి మీద. ఇప్పుడు నువ్వు ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయావు, పిల్లల పెళ్ళి అయిపోయినాయి, నీకు ఏ సమస్యలు లేవనుకొని ఇప్పుడు నిన్న కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలనుకుంటావు. ఎప్పుడైతే బాడీ పూర్తిగా వీక్ అవుతుందో మైండ్ మాత్రం అంతే పవర్ఫుల్గా ఉంటుంది, అంతకంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. అది మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పుడు ఈ సాక్షి కానీ లేకపోతే ప్రశాంతత కానీ లేకపోతే ప్రకృతి తత్వాలన్నీ ఇప్పుడు అర్థం ఎందుకు చేసుకోవాలంటే, ఒకసారి ఈత నేర్చుకుంటే మర్చిపోనట్టు, ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మర్చిపోనట్టు, ఇవి అర్థం చేసుకొని పరిపూర్ణంగా కపుల్ ఆఫ్ మంత్స్లో నువ్వు అలా ప్రపంచంలో పడు, మేక్ మనీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఒక టైం వస్తుంది నువ్వు ఏమీ చేయని రోజు. అప్పుడు ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో అర్థం చేసుకున్నావు అది నీకు ఒక బ్లెస్సింగ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే నీ శరీరం రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంది, నువ్వు ఆందోళన పడకుండా సాక్షిగా ఉండగలవు. నువ్వు ఏ వాతావరణంలో ఉన్నావో అక్కడ నోరు మూసుకొని సామరస్యంగా ఉండగలవు. సందర్భం ఎలాంటిదైనా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాపంచిక విషయాల్లో రకరకాల గొడవల్లో వీటిలో పడ్డది కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు చేయలేవు. రెండోది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు సాక్షిగా ఉంటానని నీ మైండ్ అండ్ బాడీ యాక్సెప్ట్ చేయదు. దానికి ఒక టైం పీరియడ్ ఉంది. అందుకని ఎప్పుడైతే మనిషి యంగ్ ఉంటాడో, మైండ్ అండ్ బాడీ రెండు ఇంటాక్ట్గా ఉంటాయో, అప్పుడే ఆధ్యాత్మికతకు సంబంధించిన విచారణ కానీ ప్రయోగం కానీ చేయాలి. సాక్షికి శరీరంతో పనిలే, కానీ శరీరం కాస్త రోగగ్రస్తమై మూలకు పడ్డప్పుడు సాక్షిగా ఉండటం అంత ఆషమాషి కాదు. అంటే హఠాత్తుగా యూ కెనాట్ లెర్న్ దట్. అందుకని ఇప్పుడు సాక్షి భావన అంటే ఏం జరిగినా చూడడం. ఇది ప్రాపంచిక విషయాలకు సంబంధం లేదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. చాలామంది నేను చెప్పేది కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకొని, అయితే నేను ఏ ఉద్యోగం చేయొద్దా, మా బాస్ తిడుతుంటే సాక్షిగా ఎట్లుండాలి, లేకపోతే బిజినెస్లో నాకు లాస్ వచ్చింది సాక్షిగా ఎట్లుండాలి, అసలు నేను వాటి గురించి అసలు చెప్పనే లేదు. నేను చెప్తున్నది బిజినెస్గానే చేయి. అక్కడ ఆధ్యాత్మిక విషయాలు, బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రశాంతత రావాలని కోరుకోకు, బిజినెస్ చేసినప్పుడు ఆనందం ఉండాలని కోరుకోకు, బిజినెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మానవ సంబంధాలు దెబ్బతింటే ప్రిపేర్డ్, బిజినెస్ చేసినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బీ ప్రిపేర్డ్. అంటే ఇక్కడే క్వశ్చన్, దీంట్లో ఇప్పుడు నా బాడీ కొంచెం స్లోగా వెళ్తుంది, ఇంకో చలాకీగా ఉంటారు వాళ్ళు చెప్పేది, నాకు బాడీ కోఆర్డినేషన్ ఎంతో కొంచెం చిరాకులు ఉంటాయి. వాళ్ళు నా మీద పడ్డం, నేను మామూలు అంటారు. ఈ ప్రపంచంలో అవన్నీ కంపల్సరీ. దానివల్ల కొంచెం మీరు ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నారు, గాడ్ ఫాదర్ లాగా, మీరు డెత్ బెడ్ మీద ఉన్నా మీరు అరవాల్సిందే, కేకరేయాల్సిందే, వాడిని తిట్టాల్సిందే, కొట్టాల్సిందే, కొంచెం డిస్టర్బ్ అవుతాం, 100% ఉంటుంది. కానీ మీకు ఈ విషయాలు అర్థమైతే డిస్టర్బెన్స్ని తక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, బికాజ్ యూ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. అదే డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ మీ వీడియో వినాలి, లేకపోతే 2 రోజులకి మళ్ళీ నార్మల్ అవుతుంది. రాను డిస్టర్బెన్స్ అయినప్పటికీ, ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ తక్కువ సమయంలో దాని నుంచి బయటపడి మీరు మళ్ళీ నార్మల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, బికాజ్ ఆఫ్ యువర్ దిస్ ఎక్స్పీరియన్స్. సాక్షి అంటే ఇది నాన్ సీరియస్సే, నేను అనవసరంగా ఆందోళన పడుతున్నాను, నేను అనుకున్నట్టు జరగనందుకు కాస్త కోపం వచ్చింది, ఏముందిలే. అంటే మన తప్పులు కూడా ఉంటాయి అన్నీ. అల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పాడు, మనిషి ఏ పని తప్పు చేయలేదంటే వాడు ఏనాడు ఏ పని చేయలేదు.
నువ్వు పని చేస్తే తప్పు ఉంటుంది. నువ్వు వంట చేయకపోతే ఏ తప్పు చేయనట్టే. వంట చేస్తే ఉప్పు తక్కువవుతుందో కారం తక్కువవుతుందో లాస్ట్ నుంచి నా తప్పులే కనబడుతుంది. దానికి నేను పర్వాలేదు, అది సెల్ఫ్ చెక్ ఈజ్ గుడ్. సో మనం చెప్పేది ఈ చిన్న విభజన అర్థం చేసుకుంటే అప్పుడు మనం దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేయొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో అక్కడ ఒక క్వశ్చన్ కూడా మేము ఇవన్నీ మీ వింటున్నాం, మీ వివేకం వాడుతున్నాం తప్పితే మేమేమన్నా వివేకవంతులు అయినా కానీ తప్పులు చేస్తూ ఉంటారా? అసలు అవుతామా? తప్పు ఒప్పులు కాదు, యు ఆర్ బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ తప్పు ఒప్పులు ఏమీ లేవు, నువ్వు జస్ట్ దాని పట్ల మేలుకుంటున్నావు అంతే. ఇప్పుడు తప్పు ఒప్పులు అనేది వేరే వాడు మన కాంటెక్స్ట్లోకి వచ్చినప్పుడే వస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు అడవిలో ఒక్కడి ఉన్నావు అనుకో, తప్పు లేదు ఒప్పు లేదు. అంటే ఎదుటి బాధ పెట్టడానికి క్లియర్గా తెలుస్తుంది, దానికి కోర్స్ కరెక్షన్ ఏదో ఉండే ఉంటుంది, డూ ఇట్. కానీ మన ఈగో ఒప్పుకోదన్నమాట బేసికల్గా. అందుకే ప్రాపంచిక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాలు కుదరదు. ప్రాపంచిక విషయాలు కానీ డీల్ చేస్తే దెన్ రిపర్కాషన్స్ తక్కువగా ఉంటాయి. అంటే కాకుండా అక్కడ నువ్వు ఆనందం కోసం, ప్రశాంతత కోసం, సాక్షి కోసం, సామరస్యం కోసం చైతన్య స్థితిని అనుభవిస్తే కుదరదు. అది అతిపెద్ద బ్లండర్ చేసామని మనసు మనల్ని బాధపడతాం. సో మెల్లమెల్లగా ప్రాపంచిక విషయాలు తగ్గించుకుంటూ కాస్త ప్రశాంతత వైపు, లేకపోతే చేసే కొంత పని నీ ఆధీనంలో ఉండేట్టు చూసుకొని చేయడం, ఇట్లా అదొక ఆర్ట్. ఇది ఇప్పుడు మీ జీవన విధానం ఎట్లా ఉందో నాకు తెలియదు, మీరు ఎట్లాంటి బిజినెస్ చేస్తారు, లేకపోతే మీకు ప్రపంచంతో ఏ రేంజ్ టైస్ ఉన్నాయి నాకు తెలియదు, ఎవరికి తెలియదు, అది మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను అనుకో, నా జీవితం ఒక ఓపెన్ బుక్ కాబట్టి నేను ప్రపంచంతో ఎక్కువ సంబంధం పెట్టుకోదు, యూట్యూబ్తో సంబంధం లేదు దీనికి. నేను ఫస్ట్ నుంచి ఆ విషయం నాకు స్పష్టత వచ్చింది. ఓహో, అసలు మనిషి అనుభవించే అన్ని ఆందోళనలకు కారణం ప్రపంచమే ప్రపంచం ఇప్పుడే అని నేను తెలుసుకొని నేను దాని నుంచి ఫ్రీ అయిపోయాను. అట్లా అందరూ అట్లా నాలాగా ఒక స్టాండ్ తీసుకుంటే, నేను చూడు పొద్దున్న లేదు సాయంత్రం వరకు హాయిగా ఇక్కడే కూర్చుంటాను, నా మీద ఏ ఒత్తిడి లేదు, నా సమయం వృధా అయిపోతే నేను బాధపడను, నా లైఫ్లో ఏమీ సాధించలేకపోయారని నాకు ఎప్పుడు థాట్ రాదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కార్లు కొనుక్కున్నది నాకు కొంచెం కూడా జెలసీ రాదు. అయ్యి నాకు పెద్దగా లేదు కానీ, బట్ శరీర మనోధర్మాలు అన్నారు కదా, అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు తిన్న స్లోగా ఉంటాడు, నేను కొంచెం ఫాస్ట్. ఆధ్యాత్మికతకి వీటితో సంబంధం లేదు. వ్యవహారికంగా కూడా కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి, కామన్ అని. వ్యవహారికం అంతా ప్రాపంచిక, అది యాక్సెప్ట్ చేసి ఇది ఇంతే ఉంటుంది. అంతకంటే ఏం చేస్తాం చెప్పు. అంటే మనం ఫైటింగ్ తీసేసేయాలి లైఫ్లో. తప్పు మందైనా కానీ అర్థం చేసుకోవడమే మనం చేయాల్సింది. ఇప్పుడు తప్పు జరిగింది, దాన్ని బాధగా మార్చుకోవద్దు, గిల్ట్గా మార్చుకోవద్దు, లేదా ఇంకొన్ని బ్లేమ్ చేయొద్దు, సెల్ఫ్ బ్లేమ్ వద్దు. అసలు అదేమిటి, నెక్స్ట్ టైం ఇది చేయకూడదు, అది కూడా గుర్తుంటుంది. ఉండదు. అరే ఎట్లా గుర్తుంటుంది, మనకు ఒక ప్యాటర్న్ అలవాటు అయిపోయింది, ఒక టూ మచ్ కండిషనింగ్స్లో ఉన్నాం. ఇది మన తప్పు కాదు, మనం చిన్నప్పటి నుంచి మన అప్బ్రింగింగే అట్లా పాడైంది. అందుకని హఠాత్తుగా నువ్వు నిన్న దారి మారుస్తానంటే మైండ్ ఒప్పుకోవద్దు. తెలిసిన మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను ఒక విషయం ఏం చెప్తానంటే, ఎన్లైటన్మెంట్, ఆత్మజ్ఞానం అది పక్కన పెట్టేద్దాం. ఆనెస్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఆనెస్టీ అంటే స్వపర భేదాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం, బీయింగ్ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు సత్యానికి ద్వారం ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, నేను బాధపడకూడదని తెలుసు, అయినా నాకు బాధ కలుగుతుంది, నాకు తెలుసు సబ్జెక్టివ్, ఇది అజ్ఞానం అని తెలుసు. సో ఇట్లా చెప్పగలగాలి ఫస్ట్ స్టేజ్. యూ షుడ్ బి ఆనెస్ట్. అవును, నేను ఇంట్లో గొడవ పడ్డాను, ఈ గొడవల వల్ల ఏమి రాదని తెలిసినా ఏదో ఒక పూర్వాగ్రహం వల్ల అట్లా చేస్తున్నాను, ఏదో రోజు వదిలేస్తాను, ఇప్పుడు నాకు వదలడం నా వల్ల కావట్లేదు. ఇది ఒక మంచి స్థితి. అట్లీస్ట్ నువ్వు సమర్థించుకోకుండా యూఆర్ సింప్లీ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ఇది నేను చేయకూడదని తెలుసు నాకు. ఇప్పుడు ఎట్లా ఉంటాడు, ఒక తాగుబోతు చెప్తారు తాగొద్దని తెలుసు బాబు, కానీ ఎందుకో తెలుసు తాగితే కాలేజ్ చెడిపోతాని, తాగితే ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయని, తాగితే నా రెస్పెక్ట్, కుటుంబం రెస్పెక్ట్ గంగలు కలుస్తాయని తెలుసు, నాకు తెలుసు, రూఢిగా తెలుసు, అయినా ఎందుకో నేను చేస్తున్నాను. ఇంకా అది ఐ యాక్సెప్ట్ ఇట్. అంటే ఇంకా నేను నాకు బాధ ఏమి లేదు. ఇది మనతో అంటే వేరే వాళ్ళతో కూడా అలాగే చూడాలంటారు, ఎవరితో అయినా అలాగే చూడాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది సెల్ఫ్ రియలైజేషన్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. తెలిసినా కొన్నిసార్లు చేస్తాం, అది కొన్ని రోజులు తెలియదు మనకు. మొట్టమొదటిసారి యు ఆర్ ఇన్ ద నో ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే ఎట్లా జరుగుతుందని నీకు తెలుస్తుంది, నువ్వు చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఇది అన్వాంటెడ్, చేయకూడదు, కానీ నీ మైండ్ ప్రవోక్ చేస్తుంది, డూ ఇట్.
అంటే నీకు సబ్జెక్టివ్గా తెలిసింది కానీ ప్రాక్టికల్గా దాన్ని నిలబెట్టుకునేంత ఒక ఆ పరిపక్వ దశ రాలి. అది సాక్షి వల్ల అది రాలేదు. అంటే మళ్ళీ సాక్షి ఇస్ డిఫరెంట్. సాక్షి అంటే ఓకే. అట్లీస్ట్ కొన్ని రోజులు ఏం జరిగినా చూడగలగాలి, అంటే వితౌట్ రియాక్షన్. ఇప్పుడు ఒక గ్లాస్ పగిలింది, బస్ చెడిపోయింది, బండి చెడిపోయింది, హఠాత్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఎవరైనా తిట్టారు, అన్రెస్పాన్సివ్గా ఉండడం అన్నది సాక్షికి తొలిమెట్టు. ఎందుకంటే రెస్పాన్సే పీకేది ఏమి లేదు, అట్లీస్ట్ కొంతకాలం. నేనంటే ఒక 21 days డోంట్ రెస్పాండ్, డూ ఎవ్రీథింగ్ బట్ డోంట్ రెస్పాండ్. అది ఒక క్వశ్చన్ అండి సార్. సాక్షి అయినా కానీ ఇప్పుడు మనం వ్యవహారికంగా ఇబ్బంది పడుతున్నాం కదా, అది పోదంటున్నారు కదా, పోతుందా? మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ క్షణం వెళ్ళిపోతుంది. మీరు బాధ పెట్టినా బాధ. ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది, మీరు మాట్లాడతారా, కొట్లాడతారా, వ్యవహారం కోసం ఏమైనా చేసుకోండి, ఇంపాక్ట్ అవుతున్నారా అని చెక్ చేసుకోవాలి. సాక్షిగా ఉంటే దెర్ ఈజ్ నో ఇంపాక్ట్. అంటే అదొక్కటే మీకు సిల్వర్ లైనింగ్. ఆ గీట్రా ఏమిటి అంటే యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఎనీ వరల్డ్లీ పర్సన్ ఈజ్ డూయింగ్, బట్ హీ ఈజ్ గెట్టింగ్ ఇంపాక్టెడ్ బై హిజ్ యాక్షన్స్, హీ ఈజ్ నాట్ గెట్టింగ్ ఇంపాక్టెడ్ బై హిజ్ యాక్షన్స్. ఇదొక్కటే మీకు గీట్రాయి. ఇప్పుడు మీరు సాక్షిగా ఉన్నారని చెప్పినా నాకు తెలియదు, ఎదుటి వ్యక్తి గుర్తించలేదు, అది పూర్తి పర్సనల్. అది కానీ మీకు తెలుస్తుంది, మీ వస్తువు ఎవరో ముట్టుకున్నారు, మిమ్మల్ని ఏదో అన్నారు, ఎవడో తిట్టాడు మిమ్మల్ని. సాక్షిగా ఉంటే ఆ తిట్టుని మీరు చూడగలిగారు. రెండోది, అవసరమైతే సామాజికంగా వ్యవహారం కోసం ఇంకొకసారి అట్లా అన్నాం అనుకో, మూతి పండు అలా కొడితే అన్నారు, పోరా పో నువ్వు ఏంది చెప్పేదని వాడిదో బూతు వాడాడు. 5 వింటూ కూడా యు ఆర్ అన్ఇంపాక్టెడ్. ఓకే. సో ఇంపాక్ట్ లేకుండా మీరు అన్నీ చేయడం అన్నది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. అలాగని మీరు మెకానికల్గా చేయట్లే, మీకు తెలుసు వాడు తిట్టాడు, వాడు నన్ను తిట్టింది ప్రవోక్ చేయడానికి, బట్ ఆ తిట్టు అన్నది అబద్ధం, వాడు ఒక అజ్ఞానంలో చేశాడు అని మీరు ఎక్కడో తెలుసుకున్నారు. అలాగని మీరు వ్యవహారికంగా వాడిని ఇప్పుడు కనుక మీరు కంట్రోల్ చేయకపోతే మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. యాజ్ పర్ బిజినెస్ అనుకున్నప్పుడు మీరు అవసరమైతే ఉద్యోగం నుంచి పీకేయండి, లేకపోతే పోలీస్ కేసు చేయండి, బట్ మేక్ షూర్ నీ మనసులో ఆ సంఘటనకు సంబంధించిన ఏ రెసిడ్యూ లేదు. ఇలా ఈ స్థితి ఉంది. ఇది వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. ఉంది డెఫినెట్గా, అక్కడక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం, బట్ తప్పులు కూడా చేస్తున్నాం మనం. తప్పు జరుగుతుంది, నేను అంటున్నది తప్పు జరుగుతుంది. మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారు అనేది మీరు డిక్లేర్ చేయాలి. తెలియక చేసింది తప్పు కాదు, తెలియక చేసింది అదొక వ్యవహార దోషం అంతే. తప్పు అంటే మీకు తెలుసు, అలా చేయట్లేదు, అయినా చేసినప్పుడు దెన్ మీకు తెలుసు కాబట్టి తప్పైంది. తెలియక చేసి ఇప్పుడు పిల్లలు ఏదో వస్తువు తీసుకుపోయి ఎక్కడో బాత్రూంలో వేస్తారు, తప్పే అది. 1000 రూపాయల వస్తువు పోయింది, బట్ వాళ్ళకి తెలియదు. అది తెలియనప్పుడు గిల్ట్ ఎట్లా ఉంటుంది? తెలియనప్పుడు అసలు కరెక్ట్ ఎట్లా చేసుకుంటాం? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఉదాహరణ నేను పెయింటింగ్ వేస్తున్నాను అనుకోండి, తెలియక చేస్తాం, బట్ వెనక్కి కొంచెం ఆలోచిస్తే ఆ తర్వాత తెలుస్తుంది, రియలైజ్ అయ్యి బాధ తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ అది చేయకూడదు, అయినా సరే చేస్తున్నారు అనుకో, మీరు తెలిసి చేస్తున్నట్టే. తెలిసి చేసినప్పుడు గిల్ట్ వద్దు, ఇంకా యాక్సెప్ట్ రిపర్కాషన్స్. అంటే మర్చిపోతాం, పర్వాలేదు. ఇది కామన్. ఇది నేను అంటుంది, తెలిసి చేసావా దాని యొక్క రిపర్కాషన్స్ యాక్సెప్ట్ చేయి. బట్ ఇదే కాంటెక్స్ట్లో శరీర మనోధర్మాలు తెలియాలన్నారు. ఇప్పుడు నా శరీరం, నేను జాబ్ చేస్తానంటే నేను స్లోగా మూవ్ అవుతాను, మా బాస్ ఫాస్ట్గా వెళ్తాడు, సో ఎలాగో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, వదిలేయడమే ఉద్యోగం. ఎక్కడికి ఏమి కాదు, మనకి ఏది మ్యాచ్ అవుతుందో. ఉదాహరణ 100 రూపాయలు ఉంటే ఆటో పట్టుకుంటా, 1000 రూపాయలు ఉంటే ఫ్లైట్ పట్టుకుంటా అనుకో. మనం ప్రయాణం చేయడం ముఖ్యం, డెస్టినేషన్ ఏదో విధంగా రీచ్ కావడం ముఖ్యం. ఇప్పుడు ఎవరో వేగంగా ఉన్నారని మీరు వాళ్ళ కింద పనిచేస్తూ ఆ వేగాన్ని అందుకోలేక స్ట్రెస్ తీసుకునే బదులు థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇది ఒక విషయం, వేరే జాబ్కి వెళ్ళినా అక్కడ ఏదో మిస్ మ్యాచ్లు ఉంటాయి. అందుకని జాబ్ చేయరు ఎవరు యోగులు. ఏ బుర్ర ఉన్నవాడు వేరే వాడి కింద పనిచేయడు. లిబరేషన్ యొక్క ఫస్ట్ స్టెప్ లిబరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. వరల్డ్లీగా ఏవేవి ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుంటూ రావాలి. ఇది చాలా ఇంటెలిజెంట్ యాక్టివిటీ అనమాట, అందరూ చేయలేరు ఇది. నేను ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు ఐ హ్యాపెన్ టు మెట్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్. రీసెంట్లీ హీ పాస్డ్ అవే. 90 years బతికాడు అతను. నేను ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఒక చిన్న గదిలో అతను ఉన్నాడు. నేనున్న 3 days అతను బయటికి రాలేదు. వీళ్ళు ఏం చేస్తారు, తలుపు ఇలా
టక్ టక్ అని నాక్ చేస్తారు వాళ్ళ ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు కూతురు వాటెవర్ అల్లుడు. ఆయన 3 days ఎవరితోనూ మాట్లాడలేదు, ఇంట్లో ఉన్నాడు. అతను తలుపు తీస్తాడు, చిన్న చిరునవ్వు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, తినే ప్లేట్ ఒకటి ఇస్తారు, తలుపు ఇంతే 20%. ఆ ప్లేట్ తీసుకొని లైట్గా వెళ్ళారు, అంటే అసలు శబ్దం కూడా రానట్టు వేసి, ఆ తర్వాత ఒక 1/2 hourకి ఆ ప్లేట్ తన బాత్రూంలో ఎక్కడో కడిగి మళ్ళీ దాన్ని తలుపు తీసి అట్లా ఆ పక్కన వచ్చిన టేబుల్ లాంటిది దాని మీద పెట్టేస్తారు అనమాట. తర్వాత కొన్ని నీళ్ళు అంటే వీళ్ళు మళ్ళీ ఆ టేబుల్ మీద పెడితే తీసుకుంటాడు. ఇట్లా నేను 3 days తర్వాత అసలు ఆ మనిషి ఉన్నాడా లేడా అన్నట్టుంది. రెండోది, ఎవ్వరికీ ఆ మనిషి పట్ల నెగిటివిటీ లేదు, అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. నేను పాపం ఎవరో ముసలైనా ఏదో ఆర్థిక సమస్యలు ఏవో ఉంటే ఏదో చూసుకోవాలి. తర్వాత ఐ కేమ్ టు నో దట్ హీ డిడ్ బిగ్ జాబ్స్. హీ ఎర్న్డ్ హెల్ లాట్ ఆఫ్ మనీ అండ్ రెప్యుటేషన్ ఇన్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అండ్ ఆల్ దట్. వెరీ యాక్టివ్ పర్సన్. అసలు అంటే ఒక్క క్షణం తీరిక లేకుండా బతికిన వ్యక్తి. అతనికి ఏదో ఒక రియలైజేషన్ వచ్చి అతనికి ఉన్న ఏ అయితే వరల్డ్లీ టైస్ ఉన్నాయో, అంటే ఉద్యోగం ఉంది, ఉద్యోగంలాగా రిటైర్మెంట్తో పోయింది, అక్కడితో ప్రపంచం తెగిపోదుగా. కూతురు ఇట్లా వీళ్ళున్నారు, వీళ్ళని పిలిచి ఇదమ్మా ఆస్తి, ఇది మీకు, ఇది మీకు. ఇక నెక్స్ట్ ఏ సమస్యలు వచ్చినా ఆర్థిక పరంగా నా దగ్గరికి రావద్దు. ఆర్ యూ సాటిస్ఫైడ్, లేకపోతే నా దగ్గర ఇంకొంచెం ఇచ్చేస్తాను ఇప్పుడే. జీవితంలో డిస్కషన్ వద్దు, ఒకరోజు ఆలోచించుకొని చెప్పండి ఏమ్మా అంటే మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి ఏం లేదు డాడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అట్లా కాదు, డాక్యుమెంట్ అంటే రాయించాడు. నెక్స్ట్ మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినా తండ్రి దగ్గరికి రావడానికి వీలేదు. మీరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారా, పోలీస్ స్టేషన్కి వెళ్తారా, అప్పులు చేసుకుంటారా, వాటితో నాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే నేను చేయవలసింది చేశాను అండ్ యూఆర్ హ్యాపీ. రెండోది, ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఈ కూతురికి ఇచ్చేస్తాను. దీంట్లో ఈ చిన్న రూమ్ మాత్రం నేను ఉంటాను, నేను చనిపోయే వరకు. బట్ ఆ తర్వాత మీరు ఎవరన్నా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత తనకు కారు ఉంది, ఆ కారు తను వారానికి ఒకసారి ఒక 1/2 hour అట్లా డ్రైవ్కి వెళ్తాడు. సో నాకు ఎవరన్నా డ్రైవ్ చేసే వాళ్ళు కావాల్సితే ఒక డ్రైవర్ని చూడండి, వాళ్ళకి నేను నా అకౌంట్ నుంచి డబ్బులు ఇస్తాను, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా ప్రతిదాన్ని. తర్వాత ఇక మీదట ఏదన్నా పెళ్ళిళ్ళకి పిలిచినా నేను రాకపోవచ్చు, మీరే వెళ్ళండి, నేను ఇంకా ఫంక్షన్స్కి రాను. తర్వాత ఎవరన్నా నన్ను కలవాలని మన బంధువులు వస్తే ఓన్లీ మంత్లో ఒక్కరోజు మాత్రమే కలుస్తాను. ఆయన సాదాసీదా మనిషి, ఆయన సీఈఓ కాదు, బట్ హీ టుక్ ఏ ప్రాపర్ డిసిషన్. అంటే లైఫ్ అంతా వాటిలో పడకుండా ఒకరోజు దానికి చెక్మేట్ పెట్టాడు. పెట్టి ఇప్పుడు దాదాపు 15 years హీ లివ్డ్ ఆల్ అలోన్. హీ ఏట్ గుడ్ ఫుడ్ అండ్ ఎంజాయ్డ్ హిజ్ మ్యూజిక్ అండ్ చిన్న చిన్న పేపర్లు తీసుకొని కలర్స్ క్యాన్, అసలు ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళాడు అసలు. ఇప్పుడు ఇంత బిజీగా ఉన్న పర్సన్ అలా ఎలా బతకగలిగాడు అంటే అతనికి విషయం అర్థమైంది. అంటే నువ్వు 50 ఏళ్ళు చేసినా 1,00,000 సంవత్సరాలు చేసినా ఇవి గింతే. నేను తిట్టేవాడు ఎవడోడు ఉంటాడు. అందుకని నీ మీదకి ఏ మచ్చ రాకుండా సామరస్యంగా అన్నీ సెటిల్ చేసి అట్లా ఆర్థిక పరంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, బంధువుల పరంగా, ఉద్యోగపరంగా ఎవ్రీథింగ్ చేసి ఇప్పుడు కంప్లీట్లీ తన ఫోకస్ అంతా తన మీదే. తర్వాత తన పనులు తను పూర్తిగా, తన బట్టలు తానే ఉతుకుంటాడు మరణించే వరకు. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాడు. అది సహాయం చేసేవారు. ఇప్పుడు మనవరాళ్ళు వెళ్ళి కూర్చుంది, ఉదాహరణకి ఒక చిన్న తాతగారు ఒక 10 నిమిషాలు మాట్లాడాలి ఒక ముఖ్యమైన విషయం అని అంటే ఈవినింగ్ 6 PM అని చెప్తాడు. ఆ తర్వాత కరెక్ట్గా 6 PMకి మంచిగా డ్రెస్ చేసుకొని రెడీగా ఉంటాడు లోపల. ఆ తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న చైర్ ఉంటుంది, పిచ్చి పిచ్చి వేషాలు. అతను అయ్యాడు, టెల్ మీ వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే ఇట్లా ప్రొఫెషనల్ ఇష్యూ వచ్చింది, మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు ఎట్లా డీల్ చేస్తారు. ఓకే, సో నేను నీకు అడ్వైజ్ ఇస్తున్నాను, బట్ అది నీకు నచ్చితే తీసుకో, లేకపోతే గో ఫర్ ఏ ప్రొఫెషనల్ అడ్వైజ్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ సిచ్యువేషన్ నాకు వస్తే ఐ విల్ బి డూయింగ్ లైక్ దిస్, ఎనీథింగ్ ఎల్స్ అన్నాం. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు. ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా, ఇది వివేకం అంటారా లేకపోతే ఏమంటారు? వివేకం అనే దానికి అర్థం తెలుసా మీకు? అసలు క్లారిటీ అంటే క్లారిటీ, స్పష్టత. వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? కట్ చేసేది కరెక్ట్ కాదు. వివేకం ఇప్పుడు వివేకానందుడు అని పెట్టాడు అంటే ఏవైనా 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏది అని ఎంచుకునే ప్రక్రియ వివేకం కిందకి వస్తుంది అనమాట.
ఇప్పుడు మా అహంకారానికి సంబంధించిన వీటికి సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా వదిలేసాం కదా, చూడు చూడు అన్నారు కదా, అప్పుడు కట్ చేసుకుంటూ వస్తున్నాం. అదేంటి మరి? వివేకం అంటే ఆల్వేస్ యు ఆర్ చూసింగ్ ద రైట్, అంతే. అది వివేకానందుడు ఎందుకు, అతను ఎన్ని అవకాశాలు ఉన్నా, తన చుట్టూ ఎన్ని సందర్భాలు ఉన్నా, అతను ఎంచుకునేది ఎప్పుడు సరైనదే అయి ఉంటుంది. అందుకే అతను వివేకవంతుడయ్యాడు. అవివేక్ అంటే ఎవడు, హూ చూసెస్ ఆల్వేస్ ద రాంగ్ థింగ్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది ఇడ్లీ సాంబార్ ఉంది, అటుపక్క పండు ఉంది, ఇడ్లీ సాంబారే తీసుకుంటాడు వాడు అవివేకి. అంటే పళ్ళు తీసుకుంటే మంచిది హెల్త్కి, కానీ వాడు ఆల్వేస్ గో ఫర్ ద నెగిటివ్. అట్లా. సో ప్రతి సందర్భంలో వివేకం అంటే ఎప్పుడూ నీకు ద్వైతం వస్తుంది లైఫ్లోకి. ఇట్ కమ్స్ యాజ్ టూ. అందులో ఒకటి ఎంచుకోవాలి. ఇది డైలమా లేకుండా అత్యంత తక్కువ సమయంలో సూక్ష్మంగా టక్కుని పికప్ చేసుకుని మళ్ళీ లైఫ్లో రిగ్రెట్ అవ్వరు అనమాట. ఓకే, అక్కడే ఇంకో క్వశ్చన్. ఇప్పుడు నేను బాధపడుతున్నాను, అప్పుడు మీ వీడియో వింటే మళ్ళీ అది బాధపడుద్ది, దాన్ని అది వివేక్, అది ఒక రెమెడీ అంతే. అది అంటే మీరు చెప్పే వీడియో అంటున్నా, అందులో ఏదో చెప్తున్నారు, అది ఏదైనా అదొక రెమెడీ కింద. దాన్ని ఏమంటారు, ఒక 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 సమాధానం లాగా, లేకపోతే ఒక జండు బామ్ లాగా తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. జెండు బామ్ మానేయాలంటే ఎలాగనేది? అదే మీరు మళ్ళీ మీ పనిలో పడాలి. మీకున్న ఏవైతే స్ట్రెస్సెస్ ఉన్నాయో మీరు నేరుగా అడ్రస్ చేసి వాటిని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నా మీదే వాడుతున్నాం, పర్వాలేదు, ఉండదు. వాడేది ఏంటి, వివేకమా లేకపోతే మీదేదో వాడుతున్నాం? మీకు వివేకం ఉంది కాబట్టి ఎన్నో వీడియోస్ ఉందో అది పట్టుకున్నారు, అక్కడితో వివేకం అయిపోయింది. మళ్ళీ దాని నుంచి మీరు ఏం చేస్తారన్నది మళ్ళీ మీ ఇంటెలిజెన్స్, మీ యొక్క కార్యదక్షత, మీ యొక్క శైలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇదంతా మళ్ళీ వేరే డైమెన్షన్. వివేకం అంటే ఓన్లీ చూసింగ్, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఇదా అదే, సిటీలో ఇల్లు ఉంది, లేకపోతే ఊరి బయట ఒక చిన్న గార్డెన్ ఉంది, ఈ రెండిట్లో ఏవి కావాలంటే ఊరి బయట గార్డెన్ అన్నాడు. మీ జ్ఞానం వాడుతున్నాం అంటే వివేకంగా మీరు చూస్ చేసుకున్నారు బెస్ట్. ఈవెన్ ప్రతి చోట వివేకం ఉంటుంది. మీ విజ్డమ్ వాడుతున్నాం అన్నాడు, రైట్. అట్లా అంటే ఏదో పర్వాలేదు. ఇప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో సరైన దాన్ని చూస్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ ఎన్నో పుస్తకాలు రాయాలి అనుకుందాం, ఏ పుస్తకం రాయాలంటే అది వివేకం వల్లనే. ఆ విజ్డమ్ ఎలా వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది ఎవడు చెప్పలేడు, ఎలా వస్తుంది ఎవడు చెప్పలేడు. అంటే మీ లైఫ్ దాని యొక్క పారామీటర్ మీకు 100% తెలిసినప్పుడు మీరు ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏది వినాలో, ఏది తినాలో తెలుస్తుంది మీకు. ఎప్పుడైతే ఆ స్పష్టత వచ్చిందో దాని నుంచి రకరకాల ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి ఖచ్చితంగా. నాకు అర్థమైందంటే మనం ఆకాశం వికసించే కొద్ది అన్ని హోల్డ్ చేయగలుగుతున్నాను అని, అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ పోతుందని నేను అనిపించింది. సో దెర్ ఈస్ నథింగ్ యు ఆర్ హోల్డింగ్ హియర్. ఎంతసేపు హోల్డ్ చేస్తాం? మీరు చెప్పినవన్నీ ఒకసారి ఆ సిచ్యువేషన్లో అప్లై చేయగలిగే. మీరు ఇంకా సరిగ్గా చూస్తే మన మనసులో ఉన్న ఆలోచనలు ఆల్వేస్ ఒక్క థాటే రెలవెంట్గా ఉంటుంది మన లైఫ్, మిగతావన్నీ ఏ రెలవెన్స్ ఉండదు. కాబట్టి మీరు వాటి యొక్క లూజ్ ఎండ్స్ని క్లియర్ చేసుకున్నందుకు అవి బ్యాక్ ఆఫ్ ది హెడ్ అట్లా ఉంటాయి ఎవరికైనా. ఉదాహరణకి ఇది ఈజీగా అర్థం కావాలంటే అప్పు లాంటిది. మీరు అప్పు తీర్చలేదు, తీర్చాలి. అప్పు ఇచ్చినవాడు ఇక్కడ లేడు, కానీ ఎప్పుడు ఆ థాట్ అక్కడ ఉంటుంది, 6 నెలల్లో తీర్చాలి. మీరు తీర్చట్లే, మీరు దానికోసం ఏ ప్రయత్నం చేయట్లేదు, బట్ థాట్ అక్కడ ఉంటుంది. అదేంది, అన్వాంటెడ్ థాట్. మన మైండ్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంది, ఆలోచిస్తూ పుస్తకాలు చదవడం కాదు, ఆ థాట్ని క్లియర్ చేయాలి. అంటే వాడి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు ఇయ్యను రా, నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్తావా, లేకపోతే నువ్వు ఇచ్చిందంటే నీకు సగం ఇస్తా, మళ్ళీ 10 ఏళ్ల వరకు నా దగ్గరికి రావద్దు అని చెప్తావా, లేకపోతే ఇగో నా ఇల్లు తీసేసుకో, నేను అడుక్కు తింటా కానీ నాకు ఈ థాట్ వద్దని చెప్తావా? వివేకం అంటే యు ఆర్ చూసింగ్ ద రైట్ డెసిషన్. ఏం చేస్తే ఆ థాట్ వెళ్ళిపోతుంది. అంటే యు ఆర్ యాక్టింగ్ అపాన్ రాదర్ దెన్ థింకింగ్ అబౌట్ ఇట్. రైట్ థింకింగ్, రైట్ అబ్జర్వేషన్. యాక్టింగ్ అపాన్. రైట్ థింకింగ్, రైట్ అబ్జర్వేషన్ కూడా దానికి అవి అయిపోయినాయి. ఎంతసేపు రైట్ థింకింగ్ చేస్తాం? యాక్షన్. థింకింగ్ ఎక్కువసేపు లేదు. మీకు లైఫ్ అర్థమవుతున్న కొద్దీ థింకింగ్ చాలా మినిమల్. మీరు రోజు మొత్తంలో థింక్ అనేది పెద్ద ఏముంది. ఎవడు థింక్ చేయాలి? థింక్ ట్యాంక్స్ ఉంటారు, అనాలిసిస్ చేసేవాళ్ళు. వాడు పీకేది ఉండదు, చేసేది ఉండదు. నెక్స్ట్ సంవత్సరం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఏం చేయబోతున్నాడు అని వాడు ఊరికే ఆలోచిస్తున్నాడు.
నిజానికి పవన్ కళ్యాణే ఆలోచిస్తలేడు అది. కానీ ఇది వీళ్ళంతా థింక్ ట్యాంక్స్, ఇంటెలిజెన్షియా, అనలిస్టులు కాబట్టి దే హ్యావ్ దట్స్ దేర్ జాబ్. సో అన్నెసెసరీ విషయాలన్నీ మైండ్లో పెట్టుకుంటారు. దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఒక పావు గంట సేపు చెప్తారు. దాన్ని వాళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? ఇచ్చిన ఒక్క సలహా వాళ్ళు పాటించారు అంటే నాకు ఈ జబ్బు ఉంది ఊరికే. సో అందుకని థింక్ చేసేవాళ్ళు ఇంకొకడు ఉన్నాడు. థింక్ చేస్తూ చాలా సీరియస్గా థింక్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ కానీ లేకపోతే ఒక మెడిసిన్ తయారు చేసేవాడు కానీ వాళ్ళు థింక్ చేస్తున్నారు. కానీ ఆ థింకింగ్లో ఆర్డర్ ఉంది. రెండోది ప్రాగ్మెటిక్ అప్రోచ్ ఉంది. ఒక ప్రాపర్ విజన్ ఉంది అండ్ లేఅవుట్ ఉంది. ఇప్పుడు మన కామన్ మ్యాన్ చేసే థింకింగ్లో ఈ ప్రాగ్మెటిక్ అప్రోచ్ ఉండదు, ఒక లేఅవుట్ ఉండదు, ఒక దిశానిర్దేశం ఉండదు. వాడు ఊరికి ఆలోచిస్తూ ఉంటాడు అంతే. నా పిల్లల భవిష్యత్తు ఎట్లా? అరే పోయి పని చేయరా, పైసలు వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. పని చేయరు వాడు ఓన్లీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇఫ్ అండ్ బట్లో ఫస్ట్ ఆలోచిస్తూ ఉన్నాడు అంతే. సుత్తేస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ. చాలా 90% ఈ బ్యాచ్ ఉంటుంది. ఓకే. సో బ్యాక్ టు ఈ అసలు క్వశ్చన్. సో ఈ ఒకసారి ఫ్యాన్ మంచి చేయవా మిత్రమా? రైట్ సైడ్ ఎఫ్. అసలు క్వశ్చన్ ఇప్పుడు నేను నుంచి సాక్షిగా చూడడం. అహము, సాక్షి, ఎరుక, కాన్షియస్నెస్, చైతన్యము అండ్ ఇవన్నీ ఒకటే. ఒకటే. ఇంకేం మరి? సాక్షిగా చూడాలన్నారు కదా. సాక్షిని సాక్షిగా చూడు. నువ్వే సాక్షివి. అవును. ఫస్ట్ సాక్షి ఇనిషియల్గా చెప్పాను కదా, 4 స్టేజెస్. అది చెప్పలేదు. నేను సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. ఇది మొదటి స్టేజ్. సెకండ్ స్టేజ్, నేను సాక్షిగా అప్పుడప్పుడు ఉంటున్నాను, అప్పుడప్పుడు పోతుంది. ఇందులో ఉన్నా సెకండ్ స్టేజ్ ఇది. మూడవ స్టేజ్, ఇప్పుడు నేను రోజంతా సాక్షిగా ఉండగలుగుతున్నాను. ఈ 3 అబద్ధాలు. ఇప్పుడు నేనున్నది అబద్ధం అంటే మన సైకిల్ దొక్కినప్పుడు నాకు కొంచెం కొంచెం పట్టుకోవడం వచ్చింది, అబద్ధం అది. బ్యాలెన్స్ వచ్చిన రోజు ఇవన్నీ పడిపోతాయి. ఇప్పుడు నేను ఒకప్పుడు రాయికి తొక్కేవాడిని అన్నది రిలవెంట్. ఇప్పుడు అది రిలవెంట్. ఇప్పుడు ఏది రిలవెంట్? బ్యాలెన్స్ వచ్చేసింది. బ్యాలెన్స్ ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిందా సైకిల్ నీలో భాగం అయిపోయింది. మిగతావన్నీ పడిపోయినాయి. ఇప్పుడు నీ ఆత్మకథలు రాసుకోవాల్సిందే అవన్నీ. డే టు డే లైఫ్లో ప్రతిరోజు సైకిల్ దొక్కేవాడు తలుచుకోడు, నేను ఒకప్పుడు ఇట్లా కింద పడ్డాను, ఒకప్పుడు నాకు గీసుకుపోయింది. ఎప్పుడు చర్చలోకి రాదు అది, బికాజ్ అదంతా గతం. అట్లా సాక్షిని రియల్గా పట్టుకునే ముందు ఈ స్టెప్స్ ఉంటాయి. నేను సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, ఫస్ట్ స్టెప్. చాలామంది అనుకుంటారు, ఉండరు. వాళ్ళకి తప్పుగా అర్థం చేసుకోవడం మీద. రెండవది, నేను సాక్షిగా ఉంటుందని కానీ మధ్యలో పడిపోతుంది, జారిపోతుంది. ఈ మదం వాడతాను. అంటే ఏదో అవుట్ సైడ్ అనేబుల్ టు విట్నెస్ అంటే హఠాత్తుగా మర్చిపోతున్నాడు సాక్షిగా ఉండడం. అంటే దే ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. ఆ స్టేజ్లో అది తప్పకుండా ఉంటుంది, తప్పదు. ఎందుకంటే అది మనకు అలవాట్లేని పని. సేమ్ సైకిల్ దొక్కినట్టే. మూడోది, నేను రోజంతా సాక్షిగా ఉండగలుగుతున్నాను. ఇక్కడ మాయ పట్టుకుంటాను. ఉండగలుగుతున్నానంటే అదే అహంకారం బేసికల్గా. అహం కదండి. అహం కాదు, అహంకారం. అంటే నేను అహంభావం. ఇప్పుడు అహం ఉంది, అహంకారం ఉంది, అహంభావం ఉంది. అహంకారం మీరు చెప్పి వదిలేసుకుంటూ అహం మిగిలింది. నేను మనం చెప్పే సాక్షిలో అంటే నేను చేస్తున్నాను, నేను సాక్షిగా ఉన్నాను అంటే సాక్షి కంటే ముందు నేను నీ గురించి చెప్పుకుంటున్నాను. అంటే యు ఆర్ ట్రైంగ్ టు. అందుకే ఫస్ట్ అడిగాను, ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ ఎనీ పాయింట్? అది వస్తుంది యాక్చువల్గా. అంటే చాలా ఒరిజినేట్ అవుతాయి. అంటే ఆ నో మైండ్ స్టేట్ నేను ఎక్కడో ఒక సెకండ్స్ ఫీల్ అయ్యా, దాన్ని పట్టుకుంటా పోతుంది. నో మైండ్ అంటేనే ఫీలింగ్ లేదు, పాడలేదు. అదే దానికి వెళ్తా. అందుకని ఇదంతా భాష, అది వదిలేద్దాం. ఇప్పుడు ఈ 3 స్టేజెస్ దాటిన తర్వాత ఆ అప్రయత్నతనే ప్రశాంతత అని చెప్పాను కదా, అది రియల్ సాక్షి అనమాట. యు ఆర్ నాట్ ట్రయింగ్ ఎట్ ఆల్. అది ఫీల్. యు ఆర్ ద విట్నెస్. యు ఆర్ నాట్ విట్నెస్సింగ్ సంథింగ్, యు ఆర్ జస్ట్ ద విట్నెస్ అంతే. ఇప్పుడు దీంట్లో ఒక ప్రొఫౌండ్ అండ్ పారాడాక్సికల్ స్టేట్మెంట్ అంటే, నేను సాక్షిగా ఉన్నాను అనగా నెక్స్ట్ మైండ్ అడిగే ప్రశ్న దేని పట్ల అని అడుగుతుంది మైండ్. అదే అడిగింది. నిజానికి రియల్ క్వశ్చన్ సాక్షిగా ఉండడం అంటే, నేను సాక్షినై ఉన్నానంటే దేని పట్ల ఏం లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతంగా ఉన్నది ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది. అది వచ్చిపోయేది ఏది నీది కాదు. అయితే అది కూడా కాదు. నీ యొక్క ఒరిజినల్ స్టేట్స్ రావు పోవు. మరి ఎలాగండి అది ఒరిజినల్ ప్రశాంతత కాదని తెలుసుకోవాలన్నమాట. అవును. నిజమైన ప్రశాంతత అప్రయత్నమే. అది కొంచెం జడం ఉంది దాంట్లో. నిద్ర వస్తే పడుకో, పడుకుంటా ఏం కాదు. అది కాదు కదా అని ఎవరు చెప్పారు మనకి?
ఎక్కడో రియలైజేషన్ ఇది కాదు నేను అనిపిస్తుంది. అట్లా మైండ్ చెప్తుంది. నేను అంటున్నది ఇంత కాంప్లెక్సిటీ ఏమీ లేదు, కాంప్లెక్స్ చేయొద్దు యాక్చువల్గా. మనం న్యాచురల్ కోర్స్గా జీవిస్తే ఏ కాంప్లెక్సిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం, ఆకలిస్తే తింటుంది, అది నిద్రస్తే పడుకుంటుంది, అది ఏ స్టేట్ ఆఫ్ నో కాన్ఫ్లిక్ట్, అది మంచి చెడులకు అతీతం. అలా గనక మన శరీర ధర్మాన్ని మనోధర్మాన్ని మీరు యాక్సెప్ట్ చేసిరనుకో కొద్ది రోజుల్లో అంత ఎగ్జిస్టెన్షియల్గా మారిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, నిద్ర వస్తే పడుకోవద్దు. మీరు ఇప్పుడు చెప్పింది సహజ స్థితి ఉన్నప్పుడు ఫ్లో వచ్చింది. సహజ స్థితి అంటే ఫ్లో వచ్చింది అందులో అనమంటారా? నేను అదే చెప్తున్నా. మీరు ప్రాపంచికంగా ఏమన్నా టైసో గీసో మీకు ఉన్నప్పుడు వీటిని జస్ట్ అర్థం చేసుకొని ఆ ప్రాపంచిక విషయాల్లో పడి వాటిని క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అవగాహనని లైఫ్లో ఉపయోగించుకున్నాం. అది ఎప్పుడు సెటిల్ అయిందండి? మీరు అనుకుంటే సెటిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితకాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుకుంటే ఒకలాగా థాట్ ఉంది. అదే మీ లైఫ్ టైం 1000 సంవత్సరాలు అయితే అలాగే ఫ్రీగా అంటే మీరు ఎక్కువసేపు ఏం కంటిన్యూ చేయరు. ఇది 60 ఏళ్ళ వరకు ప్రాపంచిక విషయాలు ఉండాలి, 60 ఏళ్ళకి రిటైర్ అవ్వాలని గవర్నమెంట్ చెప్పింది. కానీ మీరు మీకేం చెప్పుకుంటున్నారు, అది మీ చేతిలో ఉంది. అది నేను ఎప్పుడు 2009లో రిటైర్ అయినా. అవి ఎప్పటికీ ఉంటాయిలే అని అనుకుంటే ఉంటాయి. నేను చెప్పేది వాటిలో ఉన్న కాంప్లెక్సిటీని, ఆ సంఘర్షణని తీసేయచ్చు మీ యొక్క వివేకంతో. అంటే మీరు ఇప్పటి నుంచే అందరినీ మేల్కొల్పండి. నేను రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఏ ప్రాపంచిక విషయాలను ఉండను. ఆల్రెడీ లేనని కంప్లైంట్. నేను అది మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు చెప్పేది చెప్పండి, మీరు చేసి చేయండి. చెప్పకుండా మనం చేసుకుంటే చెప్పాలి కదా కుటుంబ సభ్యులకి, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ గొడవలు వస్తాయి. అందుకని ప్రాపంచికంగా మీకున్న టైస్ అనేది మీరు సెటిల్ చేసుకుంటే అప్పుడు సాక్షి. లేదా మీరు చేయవలసింది ఏంది, ప్రాపంచిక విషయాల్లో బ్రహ్మాండంగా పడి ఈదండి, పర్వాలేదు, పర్వాలేదు. దాన్ని నాన్ సీరియస్గా అన్ఎఫెక్టెడ్గా చేయొచ్చు. నిజానికి ఎవరెవరైతే కోట్ల దందాలు చేస్తున్నారో దే ఆర్ అన్ఎఫెక్టెడ్. ఎలా ఎంత పోయింది 2 కోట్ల నీళ్ళేపో అంటే వాళ్ళు ఎక్కువ చింతించట్లే. దే ఆర్ ట్రయింగ్ టు దాని కోర్స్ కరెక్షన్లో ఉంటారు. నేను చాలాసార్లు చూసాను, చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు లొల్లి పెట్టుకుంటారు, తిట్టుకుంటారు. నాకు పరిచయం ఉన్న కోటీశ్వరులు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను నా కళ్ళ ముందే అట్లా వచ్చిందన్నా ఓకే, పోయిందన్నా ఓకే, వాళ్ళ పని చూసుకుంటారు. అంటే ఇంపాక్ట్ లేకుండా. కానీ ఎంత ట్రావెల్ చేసాక ఇటు ట్రావెల్ చేయడం ఈజీ కదండి. అది ఇక్కడ ఈజీ విషయం ఎప్పుడు కష్టం. అరే భగవాన్, ఇక్కడ మనం ఈజీనా లేదా కష్టమా అన్న కాంటెస్ట్ కాదు మనం మాట్లాడేది. వాట్ ఈజ్ లైఫ్ అని చర్చిస్తున్నాం. ఓకే, అంటే ఈజీ ఉందని చేయడం కాదు మనం చేయాలి. ఎంత ఎఫర్ట్ పెట్టి లాస్ట్కి వచ్చాము. అట్లీస్ట్ క్వశ్చన్లు పోయినాయి ఈ విషయంలో. పర్వాలేదు, మంచిదే. అట్లీస్ట్ ఒకప్పటికంటే ఇప్పుడు బెటర్ కదా, దాన్ని ఆస్వాదించు. అంటే మనం కొన్ని విషయాలు ఎక్కువ లాగితే తెగిపోతాయి. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎగ్జిస్టెన్స్ బై ఫోర్స్ మనం సాధించలేము. మెల్లగా కొంత సెటిల్ అవ్వాలి, మనకు అర్థమైంది కదా, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూడాలి. ఓవరాల్గా మీరు ఒక్కటే చెక్ చేసుకోండి. అంటే నేను ఎన్నిసార్లు చెప్తా, మీరు ఏం చేశారు, మీకు ఏం అర్థమైంది, మీరు ఏం చదివారని కాదు, ఏ మేరకు ఇంపాక్ట్ అవుతున్నారు అన్నది మీరు మాటి మాటికి చెక్ చేసుకోండి. ఇంపాక్ట్లెస్గా ఆపరేట్ చేయండి, వెదర్ ఇట్ ఈస్ వరల్డ్ ఆర్ స్పిరిచువల్. ఎవరో పొగిడారు, ఇంపాక్ట్ అవుతున్నారా? అవ్వకండి. నెక్స్ట్ ఎవరో తిట్టారు, ఇంపాక్ట్ వచ్చిందా? నెక్స్ట్ అవ్వకండి. మీరు అతనేమన్నాడు వీళ్ళేం పొగిడారు అన్నది మన సబ్జెక్ట్ కాదు, మీరు ఇంపాక్ట్ అవుతున్నారా లేదా. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతుంది. బయట బాగా చలి వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? ఎందుకు? అంటే ఇంపాక్ట్ తీసేస్తున్నారు. అంటే చలిని మీరు రద్దు చేస్తున్నారు ఒక చిన్న రగ్గు ద్వారా. అట్లా ఒక చిన్న చేష్టతో ఇంపాక్ట్ని తీసేసేయండి. దానికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు చిన్న చిన్న మాటలు చెప్పారు. టేక్ ఇట్ ఈజీ అన్నారు, పోనీలే అన్నారు, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, మిమ్మల్ని వాడు వాడుకోవన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అంత విన్న తర్వాత మామూలుగా అయితే ఎవడు వాడు ఇంపాక్ట్ వచ్చేసింది. అంత కాకుండా మొట్టమొదటిసారి ఎవరు అనలే పాపం, అంటే చేతగానితనం అనుకుంటారు, కానీ చాలా గొప్ప చేస్తాను. అంటే ఇప్పుడు 2 పారాడాక్స్కి. ఇప్పుడు నాలో ఈజ్ ఐ కెన్ ఫీల్ ఇట్.
ఇప్పుడు మెల్లగా 2 వీక్స్ నుంచి ప్రపంచంతో ఈజీ వస్తుంది. సో 2 చేయలేమంటున్నారా? రెండు చేయొచ్చని చెప్తున్నా. మీరు వినడంలే. వెదర్ ఇట్ ఈస్ వరల్డ్లీ ఆర్ స్పిరిచువల్, ఇంపాక్ట్లెస్గా ఉండండి. ఓకే. ఇప్పుడు పిల్లలతో ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు, ఏం జరిగినా సరే అవసరమైతే అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కానీ మీ మైండ్ మీద ప్రభావం పడ్డదా, ఓకే, మీరు యూ సఫర్. అందుకని ఎక్కడైతే ప్రభావం వస్తుందో అక్కడ ఆపేసేయండి, వచ్చిన వాక్ వెళ్ళండి, మళ్ళీ వచ్చి కొనసాగించండి. ఇప్పుడు జిమ్లో చేసేవాడు ఒక 20 బైసెప్స్ చేసిన తర్వాత చేతులు పట్టేస్తాయి, వాడు కంటిన్యూ చేయడు. ఇంపాక్ట్ అయ్యింది, ఇంపాక్ట్ అయినాక చేస్తే నరాలు దిగిపోతాయి. అందుకని అది కింద పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ 20 బైసెప్స్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ ఇంపాక్ట్ ఉండదు. అది వ్యక్తిగత అనుభవం. అది అంటే ఈ ఇంపాక్ట్ లేకుండా ఎట్లా కుటుంబ విషయాలు ఎట్లా అరుచుకోవచ్చు, ఇంపాక్ట్ లేకుండా ఎట్లా గొడవ పడవచ్చు, ఇంపాక్ట్ లేకుండా ఎట్లా ఇప్పుడు అప్పుడు నేను చిన్న చిన్న పుస్తకాలు ఏదో వెబ్సైట్లో పెట్టి చేస్తాను. బికాజ్ ఇంపాక్ట్లెస్గా పనిచేస్తాను నేను. నాకు పెద్ద పెద్ద లక్ష్యాలు కొట్టేయాలి, ఇది చేయాలని ఏముండదు. ఆల్ నా యొక్క ఎంటైర్ అండర్స్టాండింగ్ అంతా ఒక్క అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు రామకృష్ణ పరమహంస, ఏ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఎనీ అబౌట్ ఎనీథింగ్. రమణ మహర్షి ఎవరు ఇంపాక్ట్ లేకుండా ఉన్నవాడే. మీరు ఆశ్చర్యపోతారు, తను ఏదో రాసుకుంటున్నాడు, ఎవరు వచ్చి ఏడుస్తూ ఉంటారు పక్కన, తలెత్తి కూడా చూడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఎంత గొప్ప ఎంత గొప్ప. ఇంపాక్ట్ లేకుండా నువ్వు కూడా ఉండు స్వామి, కానీ నీ ఆర్డినరీ మైండ్ ఏం చేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు మాట్లాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఇంపాక్ట్ అయ్యావు, నువ్వేం ఓదార్చట్లే. చాలామంది ఇంపాక్ట్ అయ్యి ఏదో చేస్తారు, మనం దాన్ని ఓదార్పు అనుకుంటున్నాం. నిజమైన ఓదార్పు అసలు ఓదార్చకపోవడమే, జస్ట్ నీ పని చేసుకో. సో ఇందాక మీరు చెప్పారు కదా ఈ 3 స్టేజ్లు అబద్ధం అని, అంటే ఇంపాక్ట్ అయ్యే స్టేజ్లు అంటారా, లేకపోతే అది తెలుస్తుంది, ప్రాసెస్లో అట్లా ఉంటుంది, తప్పు లేదు, అలాగే ఉంటుంది ఎవరికైనా. అది ఎంతకాలం ఉంటుంది అనేది మీ చేతిలో ఉంటుంది. అదే అక్కడ ఏం ఇంపాక్ట్ అవ్వకుండా ఈజ్తో చేయాలి, అది ఎవ్వడు చెప్పలేడు. ఈజ్ అనే పదం నేను వాడట్లేదు. మీరు ఇంపాక్ట్ అవ్వకండి చాలా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అన్ని పనులు చేసి ఇంపాక్ట్ అవ్వకండి. ఇప్పుడు ఈ క్షణం మీరు ప్రశాంతంగా ఉందా, ఈ ప్రశాంతత కొనసాగనివ్వండి. నిద్ర వచ్చేస్తుంది, పడుకోండి. నిద్ర రావడానికి బేసికల్గా ఇవి కారణాలు కావు. మీరు తినే ఆహారం కారణం, దాన్ని మార్చండి. మీరు జస్ట్ ఒక 30 days వెజిటబుల్స్ తింటే మీకు నిద్ర పోవాలన్నా రాదు. ఓకే, చేసి చూడండి. మీకు ఇంకోటి బీభత్సన స్ట్రెస్ ఉన్న నిద్ర రాదు. నిద్ర శరీర ధర్మానికి సంబంధించింది. అది మీరు మాటిమాటికి ప్రశాంతతకి నిద్రకి జోడిస్తున్నారు, దానికి ఏ సంబంధం లేదు. లేదు, సంబంధం లేదు. మీరు మంచిగా అన్నం పప్పు వేసుకుంటే నిద్ర వస్తుంది. మరి బుద్ధుడికైనా రమణ మహర్షికైనా నిద్ర వస్తుంది. అది శరీరం అట్లా తీసుకుంది. ఇప్పుడు అది అంతలావు బండిడు ఫుడ్ వేస్తే పాపం అది అరిగించుకోవాలంటే బాడీ చెప్తుంది. బాడీ ఒక చిన్న మెసేజ్ పంపిస్తుంది, కళ్ళకి చెప్తుంది, కళ్ళు మూసుకోండి రా బాబు, జీర్ణశక్తికి జీర్ణం చేయాలంటే శక్తి సరిపోతలేదు నాకు, నువ్వు కళ్ళు మూసుకో. తర్వాత వీడి చేతులతో ఆడుకుంటున్నాడు, చేతులు కొంచెం రిలాక్స్ అయి పెట్టరాదు, ఆ చేతుల ఎనర్జీ నేను నా జీర్ణక్రియకు వాడుకోవాలనుకుంటున్నాను. వీడు ఎక్కడో పోతున్నాడు, ఇప్పుడు పోకబ్బా, నువ్వు నడిస్తే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, ఆ ఎనర్జీ కొంచెం నాకిస్తే ఎంతసేపు అని అడుగుతాయి కళ్ళు చేతులు ఇవన్నీ. ఒక 45 minutes, అప్పుడు 45 minutes మీద పడుకుంటాడు. అప్పుడు ఆ చేతుల ఎనర్జీ, కళ్ళ ఎనర్జీ, కాళ్ళ ఎనర్జీ అంతా జీర్ణక్రియ తీసుకొని కుచ్చుకొని 80% అయిన తర్వాత అప్పుడు కళ్ళు ఓపెన్ చేస్తాం. అయినా కాళ్ళు నడవవు. ఆ తర్వాత ఇంకొక 1/2 గంటకు చేతిలో ఓపెన్ చేసి మొబైల్, అదొక ఒక 1/2 hour లేచి నడిచి వెళ్ళిపోతావు. అప్పుడు పని పూర్తయింది. అదే నువ్వు వెజిటబుల్స్ తిన్నావు అనుకో, అసలు నీ జీర్ణక్రియకి చాలా శక్తి ఉంటుంది. అది కూడా నోటీస్ చేశాను. చేస్తే చేయండి. ఇంకోటి ఇక్కడే ఈ వీడియోలోనే ఎక్కడో ఈ ప్రోగ్రామ్ ఇది వెళ్తున్న మార్గంలో ఇచ్చ కూడా ఉండకూడదు, అయ్యో మనకి ఇచ్చ కూడా. మీరు అల్టిమేట్ విషయాలని ప్రస్తుతం మీ మీద వేసుకోకండి. అది అనిపించింది మస్తు అనిపిస్తుంది. మీకు ఏది రిలవెంటో అంతవరకే లాక్కోండి. నెక్స్ట్కి వెళ్ళాలంటే దేర్ ఇస్ నో నెక్స్ట్. దేర్ ఇస్ నో నెక్స్ట్ అబ్బా. ఇది మైండ్ వచ్చేసి ఫిజికల్ రియాలిటీలో కాదు, ఈ ఊరు తర్వాత ఆ ఊరు వస్తుందని చెప్పడానికి రియలైజేషన్స్. మీరు ఇంపాక్ట్లెస్గా పని చేస్తూ ఉండండి, అదే నెక్స్ట్. దెర్ ఇస్ నో నెక్స్ట్. ఇప్పుడు మీరు వైఫ్ ఏదో అంటే మీరు కొంచెం 10 నిమిషాలు గాబరపడ్డారు అనుకో, నెక్స్ట్ నిమిషమే గాబరపడ్డారు అనుకో, నెక్స్ట్ వచ్చేసింది ఆల్రెడీ. అంటే సాక్షి స్టేట్స్లో ప్రశాంతతలో ఇచ్చే అలా ప్రశాంత ఇచ్చాశక్తే లేదు, ఇచ్చకు సంబంధమే లేదు, లేదంట. వరల్డ్లోనే ఇచ్చ ఉంది.
మనం ఫస్ట్ నుంచి చెప్తుంది రిపిటేటివ్గా అదే నేను డిస్కస్ చేస్తున్నాను, మీరు అదే అడుగుతున్నారు. ప్రాపంచికంగా ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి. యూ కెనాట్ డిజైర్ ఎన్లైటన్మెంట్, యూ కెనాట్ డిజైర్ పీస్. డ్రాప్ డిజైర్ దేర్ ఈస్ పీస్ అన్నమాట. ఓకే. అందుకని ప్రపంచికంగా వేరు. ఇప్పుడు చిన్న పిల్లవాడు కోరుకోవట్లేదు నవ్వాలని, నవ్వుతున్నాడు. కరెక్టే. ఎందుకంటే ఆ డిజైర్ అనేది వదిలేసినప్పుడు ఓకే, ప్రపంచంగానే వదిలేసినప్పుడు డిజైర్ ప్రాపంచికంగానే ఉంది, ఇంకా వేరే ఏది లేనే లేదు. అప్పుడు మామూలు ఇప్పుడు శృంగారపరమైన కోరికని డిజైర్ అనే దాన్ని ఎందుకు అన్నారంటే అదొక్కటి తీరడం లేదు మనిషికి, అందుకని డిజైర్ అయ్యింది. ఇప్పుడు ఎవరికైనా వాటర్ తాగాలన్న డిజైర్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే తాగాలన్న థాట్ రాగానే తాగేస్తున్నాడు. తినాలన్న కోరిక ఉండదు. తినాలన్న కానీ అప్పుడే స్పెషల్ కోరిక, స్పాగెట్టి విత్ నూడిల్స్ అనుకుంటే అప్పుడు మన ఇంట్లో ఉండదు కాబట్టి ఆ డిజైర్ సస్టైన్ అయ్యి సాయంత్రం వరకు సస్టైన్ అయ్యి కార్ వేసుకుని ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆర్డర్ ఇస్తే ఆ డిజైర్ పోతుంది. అట్లీస్ట్ ఒక 1 డేలో పోతుంది. బంగారం పొందాలన్న డిజైర్ ప్రపంచాన్ని, అందుకే పోవట్లేదు. క్లారిటీ. సో ప్రాపంచికంగానే డిజైర్స్ రియల్గా లేవు. ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను అనుకో, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్స్. నీడ్స్ ఉన్నాయి నాకు, డిజైర్స్ ఏం లేవు. ఇప్పుడు వాటర్ అనేది నీడ్, ఇట్స్ నాట్ ఎ డిజైర్. యూ డోంట్ డిజైర్ వాటర్. డిజైర్ అయితే మనసు వచ్చేసి డిజైర్ అంటే ప్రాపంచిక విషయాలకి డిజైర్ ఉంది, ప్రకృతి పరంగా నీడ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా రెండోది ప్రాపంచిక పరమైనవి కూడా నీడ్గా మారుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మనీ డిజైర్ కాదు, నీడ్ అయింది. యూ కెనాట్ డిజైర్ ఇట్, అది నీడ్ కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఏదైతే నీడ్ ఉందో ఇష్టాయిష్టాలకు అతీతం, డిజైర్ అన్నది ఇష్టం నుంచే పుడుతుంది. అందుకని జస్ట్ తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే డోంట్ టేక్ టూ మచ్ వర్బాటివ్ ఇన్ టు యువర్ లైఫ్. 2-3 అంశాలు పట్టుకుని గోడ మీద రాసుకుని ఒక 2-3 ఏళ్ళు గడవని. నెక్స్ట్ నా టాక్స్ వింటే ఊరికే వినండి. పాట వింటాం కదా, పండగలా దిగి వచ్చాడు అనే పాట. మనం ఆ పాటలు నేర్చుకునేది ఏముండదు, మనం ఊరికే వింటాం. అట్లా నా టాక్స్ ఊరికే వినండి. ఇంకా ఎందుకంటే నా టాక్స్లో మీరు తీసుకోవాల్సిన 2-3 స్టేట్మెంట్స్ ఇంపాక్ట్లెస్గా పనిచేస్తాను. ఇది పెట్టుకోండి. సహజస్థితి, అదే సహజ స్థితి, మళ్ళీ వేరే పదం కాదు. ఇప్పుడు ఉదాహరణకి గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ హెల్త్. నేను గుడ్ ఫుడ్ తింటాను ఒకటి, నేను మంచి హెల్త్ కూడా ట్రై అవసరం లేదు ఆ స్టేట్మెంట్. గుడ్ ఫుడ్ తింటేనే ఆటోమేటిక్ గుడ్ హెల్త్ వచ్చేస్తుంది. మళ్ళీ అది సప్లిమెంటరీ స్టేట్మెంట్ అక్కర్లేదు అట్లా. సో షాడో స్టేట్మెంట్స్ అక్కర్లేదు. వన్ స్టేట్మెంట్ అనేది ఇట్ ఇంప్లైస్ మిలియన్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఎవరు ఎన్లైటెడ్ మ్యాన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఓషో ఉన్నాడు, ఇంపాక్ట్ లేకుండా బతికాడు. పని చేయలేదో బ్రహ్మాండంగా చేశారు, మాట్లాడారు, చేశారు, దేశాలు తిరిగారు, ఆశ్రమాలు పెట్టారు, పోలీస్ కేసులు అయ్యాయి, ఇంట్రాగేషన్స్ అయ్యాయి, జైల్లోకి వెళ్ళాడు. నేను ఒకసారి చదివాను ఒక అకౌంట్, స్వామి దేవగీత్ అని అతను, తర్వాత ఇంకొక చైతన్య భారతి, ఇట్లా కొందరు వాళ్ళ డిసైపుల్స్, మెయిన్లీ దేవగీత్ అని అతను డెంటిస్ట్ అనమాట. సో అమెరికాలో ఓషో జైల్లో ఉన్న తర్వాత వీళ్ళంతా టెన్షన్, అసలు అమెరికా అంతా అట్టుడికిపోతుంది కొన్ని ఏరియాల్లో. అసలు ఓషోని ఎట్లా మీరు జైల్లో వేస్తారు, అది ఇది. అప్పటికి ఇంకా రజనీషే. ఎట్లా ఇండియాకి వచ్చిన తర్వాత హీ బికేమ్ ఓషో. అమెరికాలో ఉన్నప్పుడు హీ వాజ్ నాట్ ఓషో. ఓషో చిట్ట చివరిగా పెట్టుకున్న పేరు ఓషో. ఓషో అని కొన్ని 2-3 సంవత్సరాలే పిలుచుకున్నాడు. అంతవరకు హీ వాజ్ రజనీష్, భగవాన్ రజనీష్. సో ఇప్పుడు వీళ్ళంతా రకరకాల చోట్ల, ఓహాయో, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, రకరకాల ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయో అక్కడంతా ధర్నాలు అట్లా జరుగుతున్నాయి. సో ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ వాజ్ ఆల్సో లిటిల్ టెన్స్డ్. అంటే పాపులర్ ఫిగర్ కాబట్టి హౌ టు డీల్ అనేది వాట్ ఎవర్. ఎందుకంటే 2 దేశాల ఇష్యూగా మారిపోయే ప్రమాదం ఉన్నది. అంటే అతను కాంట్రవర్షియల్ ఫిగర్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు వీళ్ళంతా కింద ఆలోచిస్తున్నారు, అసలు ఎట్లా రజనీష్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పారంట, సో హౌ టు రిజాల్వ్ ఇట్ అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఇక్కడి నుంచి ఇక్కడనే ఇండియాకి వెళ్ళిపోండి, విల్ రిలీజ్ హిమ్, కానీ ఇక్కడున్న ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ తీసేసుకుంటారు. దీనికి ఓకే అయితే వీఆర్ ఓకే అని చెప్పారంట గవర్నమెంట్. ఇప్పుడు రజనీష్ తన కళని బిల్డ్ చేశాడు, 65,000 ఎకరాలు, దాన్ని వదిలేసి ఎట్లా పోతాం, ఇట్లాంటి ఆలోచన ఉంది. ఏదైనా చెప్దాం పద రజనీష్కి అని వీళ్ళు జైలుకి వెళ్ళారు. అతను చాలా టెన్షన్గా ఉంటాడు, మనం అతను డిస్టర్బ్ చేయొద్దు. ఆశ్చర్యం ఏంటి, వాజ్ అబ్సల్యూట్లీ రిలాక్స్డ్. దేవగీత్, వాట్ ఈస్ ద మ్యాటర్, టెల్ మీ అన్నాడంట.
అంటే భగవాన్ యు ఆర్ నాట్ టెన్స్డ్ ఎట్ ఆల్. నో, ఐఎమ్ నాట్ టెన్స్డ్. ఆ తర్వాత వాట్ ఈస్ ద మ్యాటర్, స్పీక్ ద ట్రూత్. అంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అండ్ దిస్ ఇస్ వాట్ అమెరికన్ అఫీషియల్స్ సెడ్. ఓకే, వేర్ ఇస్ ఫ్లైట్ అన్నారు. ఇంపాక్ట్ లేకుండా, ఇప్పుడు అది పట్టుకుంటే ఇంపాక్ట్ ఉంది, వదిలేసాడు అంత. అరే నీ బాడీనే వదిలేయబోతున్నావు ఒకరోజు, నీ తొక్కలో ప్రాపర్టీ ఏంది. సరిగ్గా చూస్తే చాలా సింపుల్, ఇంత డిస్కషన్ అక్కర్లే. ఏమన్నా చేయబ్బా, ఇంపాక్ట్ లేకుండా చేయగలవా? నువ్వు సంపాదించుకుంది పోతే ఇంపాక్ట్ అవుతున్నావా? సంపాదించక అసలు ఒక మనిషితో ఫ్రెండ్షిప్ అయింది, ఫ్రెండ్షిప్ కోల్పోతే ఇంపాక్ట్ అవుతున్నావా? యు ఆర్ అన్ఫిట్ టు డూ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఫ్రెండ్షిప్ ప్రాబ్లం కాదు, ఇంపాక్ట్ ప్రాబ్లం. ఆ ప్రభావంలో లోను కాకుండా ఫ్రెండ్ ఇప్పుడు నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, నేను నువ్వు మంచివాడు అనుకున్నా, ఇది నువ్వు కూడా ఈ మధ్య ఆధ్యాత్మిక వ్యాపారం స్టార్ట్ చేసినట్టున్నావు. ఎందుకు అట్లా అనిపించింది అతనికి. నన్ను ఎప్పుడు కలవలేదు అతను, బట్ హీ కేమ్ టు ఏ కంక్లూజన్. బట్ మీరు ఇంపాక్ట్ లెస్గా ఉండటం వల్ల ఎదుటోళ్ళు ఇంపాక్ట్ అవుతారు కదా. వాళ్ళు కూడా అవ్వకూడదు, విషయం తెలుసుకో, ఇంపాక్ట్ ఎందుకు. ఇప్పుడు సూది జ్వరం వస్తే ఎక్కించుకో, భయం ఎందుకు? దాన్ని చేయాల్సిన పని అది చేస్తుంది. మనకున్న కపోల కల్పనలే కదా మనల్ని భయపెట్టేది, మనల్ని బెదిరించేది, హాస్పిటల్కి పోవద్దని చెప్పేది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మైండే చేస్తుంది. సో నేను ఆ మిత్రుడికి ఇచ్చిన రిప్లై ఏంటంటే ఓకే అంతే. అంటే ఏదో అనుకున్నాడు పాపం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. నీవెవరో నీకు తెలిస్తే చాలు. ఈ హోల్ వరల్డ్ నువ్వు అన్నది కరెక్టే, నీ స్థితిని మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు పరమానందంగా ఉన్నావు, నీకు ఎవరి మీద ఏ వైమనస్యత లేదు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు, నీ లైఫ్ స్టోరీ అయిపోయింది. ఇంకా ఇంపాక్ట్ లేకుండా బతుకుతున్నావు, ఫుల్ జాయ్ఫుల్గా ఉన్నావు. ఇంతకంటే ఏం కావాలి? నీ దగ్గర కోట్ల రూపాయలు ఉంటేంది, ఎగ్జాంపుల్ చినిగిపోయిన గోచిగుడ్డు ఉంటుంది, నువ్వు ఇంపాక్ట్కి అతీతంగా ఉన్న మరుక్షణమే అవన్నీ సెకండరీ అయిపోయాయి. అన్నీ పోయినాయి, ఏం పోనీలేదు. మిగతా వాళ్ళందరూ ఛాతీ కొట్టుకొని ఏడ్చారు, అమ్మ వీడు ఆస్తి ఇంత. అరే బాబు, నేను పోలే కదా, ఆస్తి కదా పోయింది. నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు నాకే ఇంపాక్ట్ ఉండదు. నేను ఎప్పుడు ఏమీ లేకుండా, ఎవ్వరూ లేకుండా బతకడానికి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్లో కుక్క బతుకున్నది. అంటే ఏం అక్కల కుక్క హాయిగా ఉంది. అరే ఇన్ని ఉండి మనిషి బాధపడుతున్నాడు, వీడెంత అన్ఎడ్యుకేటెడ్, అన్ఇంటెలిజెంట్ పర్సన్. నిన్న నేను ఒక దగ్గర కార్ ఆపి టీ తాగడానికి వెళితే అక్కడంతా రోడ్డు పక్కన గుంత తీస్తున్నారు, మొత్తం కంకర వేశారు, కంకర. నేను చెప్పులతో నడుస్తేనే కాళ్ళు గుచ్చుకుంటుంది, అంటే అంత రాళ్ళు ఉన్నాయి. అసలు ఎవడు వేశాడు రా బాబు ఈ రాళ్ళు అనుకుంటుంటేలోపు నా ఎదురు ఒకటి కనిపించింది. ఆ రాళ్ల కుప్ప మీద, ఆ పొడుచుకొచ్చే రాళ్ల మీద కుక్క పండుకుంది. ఇంపాక్ట్ లేదు దానికి. ఎందుకో తెలుసా? అది అకామిడేట్ చేసుకుంది, దాంతో ఫైట్ చేయాలి. దానికి ఇట్లే ఉండాలని కాదు, ఎట్లా ఉన్నా ఇట్లా 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 బాడీని ఇట్లని ఇంపాక్ట్ లెస్ స్టేజ్కి వచ్చి పడుకుంటుంది. మనిషి దుర్మార్గుడు, ఇట్లే ఉండాలనుకుంటాడు, అట్లా ఉండదు, అవి కొట్టాడతాడు. ఎదుటి వ్యక్తి బలహీనత అరుస్తాడు, ఎదుటి వ్యక్తి బలవంతుడైతే బాధపడతాడు. అట్లా ఇంపాక్ట్ లేకుండా ఉండడం అనేది ఒక కోరుగా కనిపిస్తున్నది నాకు. ఏం జరిగినా ఇంపాక్ట్లెస్గా ఉంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. నా సోదంతా పక్కన పెట్టింది. అంటే నా జీవన సారాంశం అది. మాటలు అంటావా రకరకాల విషయాలు చెప్పడానికి మనం ఎగ్జాంపుల్స్, కథలో కాకరకాయనో చెప్పొచ్చు. కానీ ఎవడన్నా ఒక పాయింట్ బ్లాంక్లో తుపాకి పెట్టి, నీ అమ్మ నీకు టైం లేదురా, హాఫ్ మినిటే ఉంది, నువ్వేం చెప్తావు మొత్తం చెప్పు అంటే చెప్తే ఏం జరిగినా ఇంపాక్ట్ లేకుండా ఉండు, వీడు తుపాకి పెట్టినా ఇంపాక్ట్ లేదు నాకు అని చెప్తాను. నేను భయపడ్డవాడు కాలుస్తాడు, నేను పోసుకున్నా కాలుస్తాడు, నేను ప్రశాంతంగా ఉన్నా కాలుస్తాడు. వివేకం ఏం చూస్ చేసుకుంటూ ఐ చూస్ పీస్. ఓకే, కానీ చేగువేరా చేశాడు అది. చేగువేరాని చంపడానికి వచ్చిన వ్యక్తి భయపడుతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు. బొలివియాలో చేగువేరా చెప్పాడంట, ఎవరో చంపడానికి వస్తున్నారు రమ్మనండి. బట్ వన్ సిగార్, ఇంపాక్ట్ లేదు. ఎవరో సిగార్ ఇచ్చారు, ఇస్తుంటే వాళ్ళ చేతులు వణుకుతున్నాయి ఇట్లా. ఎందుకంటే ఒక రెవల్యూషన్ లీడర్ వీడు చచ్చిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ రామిఫికేషన్ ఎట్లా ఉంటాయో తెలియదు. హౌ అమెరికా రెస్పాన్స్, హౌ క్యూబా రెస్పాన్స్, వాట్ ఫిడెల్ కాస్ట్రో డస్.
అప్పుడు అక్కడ ఒక చిన్న స్కూల్ రూమ్ అది, ఆ అరుగు మీద అక్కడ లోపల కూర్చున్నాను తిమ్మి, టీచర్ నిలబడే పెడస్టల్ అక్కడ కూర్చున్నానంట. చేతిలో సిగారు ఉంది. అతను మెల్లగా చంపాల్సిన వాడు గన్ తీసుకొని వచ్చాడు. అప్పుడు చెగువేరా చెప్పాడంట, భయపడకు. అసలు ఎవడు భయపడుతున్నాడు? వాడు చెప్పాలి, ఇతను చెప్తున్నాడు. అసలు మన చరిత్రలో మనం అనుకోకూడదు కానీ సద్దాం హుస్సేన్ మరణశిక్ష పడ్డ తర్వాత అసలు very బ్యూటిఫుల్గా బిహేవ్ చేశాడు. అంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు పక్కన పెడితే, నేను అన్నది ఇంపాక్ట్లెస్ గురించి చెప్తున్నా. తర్వాత హ్యాంగ్ చేయాలని చెప్పారు. చెప్పిన తర్వాత సద్దాం హుస్సేన్ని ఆ నీలం మాడిగలోకి తీసుకెళ్లారు. అల్లాహు అక్బర్, ఇట్లా మొత్తం గందరగోళ పరిస్థితుంది. అంటే ఒక ఒళ్ళు గగుర్చు పొడిచి, అంటే చంపే కంటే ముందు అసలు అల్లకల్లోలం ఉంది అక్కడ, అరుపులు, కేకలు, ఇట్లాంటివన్నీ. అప్పుడు ఒక రిపోర్టర్ అక్కడికి వచ్చారు దాన్ని షూట్ చేయడానికి. ఒక చిన్న క్లిప్ ఉంటుంది అతను హ్యాంగ్ చేసేది. సమ్మన్ కేమ్. సో అతను ప్రిపేర్ అయ్యి వచ్చాడంట, సద్దాం భయపడకు అని చెప్పడానికి వచ్చాడు అతను. కానీ ఆశ్చర్యం, అతను అక్కడికి ఎంటర్ అయితే ఈ రిపోర్టర్కి భయం అవుతుంది. అప్పుడు సద్దాం చేతులకు బెడిలు వేసుకొని తీసుకొచ్చారంట. ఇతని దగ్గర రావడానికే భయపడకు అని సద్దాం హుస్సేన్ వాడికి చెప్పాడు. చూడు ఎవడికి ఏం జరుగుతుంది, ఎవడు ఇంపాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు భార్యకు జ్వరం వచ్చింది, వైద్యం చేయించి ఇంపాక్ట్ కాకు. 1000 రూపాయలు పోయినాయి, వెతుకు, ఇంపాక్ట్ కాకు. ఒక వస్తువు చెడిపోయింది, రిపేర్ చేయించి ఇంపాక్ట్ కాకు. అల్టిమేట్ అండర్స్టాండింగ్. దీనికి పుస్తకాలు అక్కర్లే, ఇవ్వడక్కర్లే, ఏ గురువు అక్కర్లే. దీనికి గురువు ఎందుకు? ఇక్కడ 2 విషయాలు. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ అని తెలుసుకోను. మైండ్ ఇంపాక్ట్ కాకుండా ఉంటాం, బాడీ ఇంపాక్ట్. బాడీ తర్వాత ముందు మైండే. ఫస్ట్ వర్క్ ఆన్ ద మైండ్. ఆల్రెడీ అది డిస్కోర్స్ వల్ల అది శక్తి వచ్చింది. 100% బాడీకి అవుతుంది. ఏమవ్వదు, వెజిటబుల్స్ తిను. అది బాడీ చాలా చిన్న విషయం. బాడీ ఆల్వేస్ లివ్స్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ ట్రూత్. అది పాపం నిర్దోషి, దానికి అది అనామిక, దానికి ఏం తెలియదు. అంతకుమించి ఏమి లేదు. ఒక జస్ట్ మీ బుక్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు కొత్తగా ఏమి ఆధ్యాత్మిక దాని మీద అవేర్నెస్ లేదు, పురాణాల మీద అవేర్నెస్. ఏ ఆర్డర్లో చదవాలి మీ బుక్? అసలు ఏ ఆర్డర్ లేదు. అసలు నా పుస్తకాల్లో ఏ ఆధ్యాత్మికత లేదు. చదివే వాళ్ళు ఉంటుంది ఆధ్యాత్మికత. ఒక జెన్ మాస్టర్ దగ్గరికి అలెన్ వాట్స్ వెళ్తాడు. అలెన్ వాట్స్ వెళ్ళి, నేను అమెరికా వెళ్తున్నాను, ఏదైనా ఒక గొప్ప జెన్ బుక్ నాకు ఇవ్వండి, గొప్ప స్పిరిచువల్ జెన్ బుక్, ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ ఇట్ అంటే. షూర్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ అని ఓ బుక్ ఇస్తాడు. ఆ బుక్ కవర్లు తీసుకుని వెళ్ళి తన దేశం వెళ్ళిన తర్వాత అసలు సో క్యూరియస్, అంటే ప్రపంచంలోనే బెస్ట్ జెన్ ఫిలాసఫీ స్పిరిచువల్ బుక్ తన దగ్గర ఉంది, అండ్ హీఈస్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఇట్. ఓపెన్ చేస్తే ఎల్లో పేజెస్. అదే చూడు, మీరు ఏ బుక్ చదివినా ఎవ్రీ బుక్ ఈ స్పిరిచువల్. నా దగ్గరికి మొన్న ఒక అతను బుక్ లాంచ్కి వచ్చాడు. అటాచ్మెంట్ అనేది నేను తీసేయాలనుకుంటున్నా, మీ పుస్తకాలు ఏది చదివితే అది వస్తుంది అంటే, ఏది చదివినా రాదు. నువ్వు చేయాల్సింది పుస్తకం కొనుక్కొని దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకంతే. పుస్తకం చదివి ఇవ్వడబ్బా అటాచ్ కూడా అర్థం కాకపోతే అర్థం ఇట్లనే ఉంటుంది. నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటావా, దానికి అడ్డదారులు లేవు. హార్ష్గానే ఉంటుంది ట్రుత్, కష్టంగా ఉండదు. అప్పుడు నాకు కదండి, ఎవరికన్నా వాళ్ళు ఇవ్వాలి అంటే ఆత్మదర్శనం బెస్ట్ బుక్. బెస్ట్ అని బట్ బెస్టే అది. నేను రాసిన పుస్తకాల్లో నా మరణం తర్వాత 1000 సంవత్సరాలు భూమి మీద ఉంటుంది ఆత్మదర్శనం. అదొక్కటి ఉంటుంది. ఎవరికైనా అర్థమైపోద్ది, ఎవరికైనా అప్పీలింగ్గా ఉంటుంది. అంటే ఇమ్మీడియట్గా తన్ను తాను చూసుకుంటాడు అందులో. అదైతే నోట్స్ ఆఫ్ మెషిన్లో ఒక పోయిటిక్ ఉండొచ్చు, డాట్ అనేది ఫిలాసఫర్స్ చదివిన ఏం కాదు, చదవకపోయిన ఏం కాదు. లేకపోతే రమణ మహర్షి అంటే రమణ మహర్షి ఏదో చెప్పాడు. ఆత్మదర్శనం ఒక ఆర్డినరీ మ్యాన్ యొక్క వ్యాఖ్య అది, అందులో మధ్యవర్తులు లేరు. ఉపదేశసారం కంటే రమణ మహర్షి మధ్యవర్తి, ఆయన తీసుకునే చెప్పాను కదా. మళ్ళీ నేను ఎవరినో తీసుకొని చెప్పాను, మళ్ళీ రమణ మహర్షిని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎవరో రమణ భక్తుడు వస్తాడు, రమణ మహర్షి అది కాదండి మీరు చెప్పింది తప్పు అంటాడు, రైట్ అంటాడు. అట్లా కాకుండా ఆత్మదర్శనంలో అసలు డిబేట్ లేదు స్ట్రైట్ అస్సలు. అందులో నేను చెప్పినవి ఏంది, సంఖ్యను పక్కన పెట్టు, జీవితం చాలా బాగుంటుందని చెప్పిన. వెరీ డైరెక్ట్ టీచింగ్ అది. అట్లా ఒక లాస్ట్ ప్రశ్న, అంటే ఇది అడగకూడదు తెలియదు కానీ బట్ అడిగాను. ఈ పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఒకసారి వచ్చినప్పుడు ఆయన రివర్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకున్నారన్నారు కదా, నేను చెప్పలేదు, ఆయన చెప్పారు కదా. నేను అవన్నీ ఊరికి వింటాను. ఇంపాక్ట్లెస్ ఎవరే పిట్ట కథలు చెప్పినా వింటాను నేను. ఇగో ఆయన ఏం చేశాడని కాదు, ఉన్నాడు కదా నా ఎదురుగా, అది నాకు రెలవెంట్.
అంటే ఆ టెస్ట్ ఏంటి? మనకు సంబంధం లేదు. సంబంధం సి అది వేరే. ఫిలాసఫీ రెండు రకాలు ఉంటుంది, వెర్రిగాను ఉంటుంది, మంచిగాను ఉంటుంది. కొందరు ఆత్మజ్ఞానాన్ని వెర్రిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని మనం ఏం చేయలేము. సో ఆత్మజ్ఞానం అంటే ఏదో కాదు, అతి సహజంగా సాదాసీదాగా కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవిస్తున్నాం అంతే. ఇంతకుమించి ఏమీ లేదు దాంతో ఉపయోగం. మిగతా వాళ్ళంతా అతి కష్టంగా పరిశాన్ అవుతూ లైఫ్లో అంబిషన్స్ వాటితో పరిశాన్ పడి జీవిస్తున్నారు. రమణ మహర్షి ఎవరు? అతి సహజంగా సాదాసీదాగా ఆర్డినరీగా విత్ ఎక్స్ట్రాడనరీ ఇన్సైట్స్, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉన్నాడు, ఇంపాక్ట్ లేకుండా ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్లెస్, ప్రభావాతీతంగా ఉండడం. చాయిస్లెస్లో ఈ ఇంపాక్ట్ అబ్సల్యూట్లీ. ఇంపాక్ట్ లేకుండా ఉండడం చాయిస్లెస్ అవేర్నెస్. ఇంపాక్ట్ లేకుండా ఉండడమే ఉపేక్ష, ఆ తర్వాత అదే సాక్షిగా మారుతుంది. ఇంపాక్ట్ లేకుండా ఉండడమే నీ ప్రశాంతతని దెబ్బ తీసుకోకుండా చేస్తుంది. ఇంపాక్ట్ లేకుండా ఉండడం అంటే నువ్వు ఎట్లుందో అట్లే ఉంటున్నావు అని. ఇంపాక్ట్ లేకుండా రెండు ఉంటాయి, డెడ్ బాడీ ఉంటుంది, సజీవంగా ఉన్నవాడు ఉంటాడు. డెడ్ బాడీకి ఏమో తెలియదు ఏం జరుగుతుందో, అందుకే అట్లా ఉంది. అన్నీ తెలిసి నువ్వు ఉన్నావు అనమాట. ఎవడో చెప్పాడు, వాడు నేను తిట్టాడు, తెలుసు నాకు, మరి నీకు సిగ్గు లేదా? లేదు. ఇంకా ఏంటి విశేషాలు? ఇంకా క్వశ్చన్ అడగలు నువ్వు అడిగేసేయి, నాకు అనిపిస్తే చెప్తే, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ క్రియాయోగాలు ప్రాణాయామం దాంట్లో అవన్నీ ఎందుకు చేయాలి, ఎవడు చేయాలో తెలుసుకొని చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి చేయాలి జర చెప్పు. అంటే కొంచెం హెల్త్ కోసం అదొక మార్గం అంతే. సో హెల్త్ అనగానే అదొక మార్గం అయింది, అది నచ్చితే చేసుకో. అంటే దాంట్లో కొంచెం మనోలయం ఉంటుంది. నాకు తెలియదు అది హెల్త్ అన్నప్పుడు మనోలయం ఎక్కడిది, అంటే రెండు కలిపితే హాల్ అని చెప్పారు. నాకు తెలియదు అది. అంటే హెల్త్ అని మనోలయం అంటే మళ్ళీ నువ్వు మళ్ళీ మనస్సుని, స్ట్రెస్, శరీరం చేసే దాంతో మనస్సు కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు యోగా చేస్తున్నావు, ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ ఫిజికల్గా చేసేది. యూ డోంట్ అప్లై మైండ్ టూ మచ్. నువ్వు ఏదో అనుకుంటావు 20 ఎత్తాలని 20 ఎత్తుతావు అంతే, ఓన్లీ బాడీ రిలేటెడ్ అది. తర్వాత బాడీలో కూడా ఫ్రాగ్మెంటెడ్ బాడీ రిలేటెడ్, అంటే చేతులకు సపరేట్ చేస్తావు, ఛాతీకి సపరేట్ చేస్తావు, నువ్వు బాడీని మొత్తం ఒక్కటిగా చూడట్లే. యోగా అంటే బాడీ మొత్తాన్ని ఒక్కటిగా చూసి చేస్తున్నావు అంతే. ఇది వరల్డ్ అనుకో, డబ్బును వేరేగా, మానవ సంబంధాలు వేరేగా చూస్తావు. ఆధ్యాత్మికత అంటే అన్నిటినీ కలిపి ఒక్క జీవితంగా చూడడం. అప్పుడు ఆ ప్రభావం అన్నది ఒక్కటిసారి అనమాట. జస్ట్ ఇప్పుడు వైరాగ్యం నాకు అక్కర్లేదు, అన్ని ప్రభావాల నుంచి బయటపడిపోయాను. డెఫినెట్గా మీరు యోగా వల్ల అందరూ రావాల్సిన విచారణకు రావాలి. అందుకే ఆత్మజ్ఞానానికి శరీరానికి సంబంధము లేదు. అవును, అది యాక్సెప్టెడ్. ఈవెన్ యోగా చేసేవాళ్ళు కూడా చెప్తారు విచారణ. రెండోది, నీకు ఆత్మజ్ఞానంతో పాటు ఆరోగ్యము కావాలా, బోల్డని మార్గాలు ఉన్నాయి. పతంజలి యోగ, బిక్రమ్ యోగ, ప్రాణాయామ, క్రియాయోగ, అదే బసిరిక, అందులోనే ఇంట్రెస్టింగ్. నీ ఇష్టం. అప్పుడు నీ మైండ్ని బట్టి చూజ్ చేసుకో, నీ శరీర ధర్మాన్ని బట్టి చూజ్ చేసుకో. ఇప్పుడు తైచి అని ఉంటుంది, తైచి. సో ఆఫ్టర్ 50 నువ్వు బాడీని ఎక్కువ ఫోర్స్ చేస్తే అది ఇంకా చెడిపోతుంది. యాక్చువల్లీ కరెక్ట్, అది తెలియదు జనాలకు. నువ్వు జస్ట్ సింపుల్ టెక్నిక్స్తో నీ బాడీలో వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు, నీ బాడీలో ఉన్న చెత్త అంతా బయటికి పోవు. కానీ మనిషికి ఇష్టం ఉండదు, తైచి మనది కాదు, విదేశాలది, మనదైతే యోగా అని వాడు చేసుకోవచ్చు. సో ఈ యోగపరమైనవన్నీ ఎవరికి నచ్చింది వాడు చేసుకోవచ్చు. మానసికంగా ఒకటే ఉన్నది, బీ ఇంపాక్ట్లెస్. ఇంపాక్ట్ లేకుండా అన్ని పనులు చేస్తే నీకేదో అర్థమయ్యే ఉండాలి. నువ్వు వర్బల్గా చెప్పలేకపోవచ్చు. ఆ ఇంపాక్ట్ లేని స్థితే ఆధ్యాత్మిక స్థితులకు సంబంధించింది. అలాగని రిజిడ్గా ఉండకు, నేను ఇంపాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నాను, ఇంపాక్ట్ అవ్వను, ఆల్రెడీ అవుతున్నావు ఇంపాక్ట్. న్యాచురల్గా ఇంపాక్ట్ లేకుండా అంగీకరించడంలో వస్తుంది. సరే ఓకే, అది పోయింది వస్తువా, వెతుకమ్మ వెతుకు, ఎట్లా పోయింది, ఇంపాక్ట్ అవ్వదు. కంట్రోల్ నో. ఇంపాక్ట్ లేకుండా ఉంటే కంట్రోల్ చేసుకొని ఇంపాక్ట్ లేకుండా ఉండడం, దట్ కంట్రోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపాక్ట్. గులాబ్ పువ్వు వాసన చెప్పు అన్నారు కదా, అంటే నేను చెప్పలేకపోయినప్పుడు మనసు ఆగింది. అంటే కొన్ని మాటలు చెప్పలేము, ఇంకా 5-6 స్టేట్మెంట్లు రకరకాల పూలు పెట్టుకో, ఏముంది. అంటే అది ఆరోగ్యాన్ని నిర్వచించు. అది చేయలేవు. కొంతమంది ట్రై చేస్తారు, చేయలేవు. నిర్వచనాలకు అతీతం. అంటే మూల స్థితులు నువ్వు నిర్వచించలేవు. అంటే కొన్నిటి అభావంలో అది ఉంది,
అంతే తప్ప కొన్ని నీకు తెలుస్తాయి కానీ చెప్పలేవు. వర్బల్గా పనికిరాదు, అంటే భాష సరిపోదు. దానికి జెన్లో చెప్పారు అట్లా. ఇప్పుడు వాట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ ద ఫ్లవర్ అంటే మూ అని ఒకటి, అండ్ జెన్ మాస్టర్ లైక్ ఇట్. సంశయం లేకుండా చెప్పేశాడు, అంత డిస్క్రైబ్ చేసేసిన. ఇప్పుడు జెన్ మాస్టర్ హెడ్ అర్థమైందా లేదు అట్లా. సో వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ చెప్పు, ఇలా ఏదో సౌండ్ ఇస్తారు, డిస్క్రైబ్ చేయలేము. తర్వాత వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ సింగిల్ హ్యాండ్ క్లాప్. బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే ఎలాంటి స్టేట్మెంట్ అయినా కరెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అందుకని సంశయం లేనివాడు, ఉదాహరణకి వాట్ ఈజ్ లైఫ్ అని అడుగుతాడు జెన్ మాస్టర్. రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తారు, అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ నుంచి. ఆ తర్వాత అప్పుడే ఒకడు వస్తాడు అక్కడికి, వాట్ ఈజ్ లైఫ్, డ్రూ 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 వెళ్ళిపోతాడు. ఇది కొంచెం ఏదంటారు ఇంకా, అంటే ఇదేంది, హీ సెడ్ ఇట్, నీకు అర్థమైంది, వాడికి అర్థమైంది. వాడు భాషలో చెప్పాలని వీళ్ళంతా సఫర్షద్, వాడు శబ్దంలో చెప్పాడు దుబ్బాడు. రెండు శబ్దాలే. ఇంకొక చిన్న కథ నా చెప్పి ముగిస్తా. ఏదంటే కాదండి, బేసిక్గా నాకు సీరియస్ క్వశ్చన్, వేరే వాడు వచ్చి దాన్ని సీరియస్ క్వశ్చన్ ఏమీ లేదు. ఆ సీరియస్నెస్, ఎనీ స్టేట్మెంట్ కెన్ బి ఫన్, మేడ్ ఫన్. ఇట్స్ నాట్ ఫన్. నో నో నో, ట్రూత్ అది, అబ్సల్యూట్ ట్రూత్. ఫన్ ఎట్లా వాడికి అది అర్థం అట్లా కాకుండా ఇప్పుడు జీవితం ఒక అనేది ఒక పరమోత్కృష్టమైనది, ఇది ఫన్ కాదా? ఇతను కూడా శబ్దాన్నే వాడాడు కదా, గొప్పగా చెప్పిందంత గొప్పది అయిపోదు బ్రదర్, అట్లేమి ఉండదు. అంటే ఆయన తెలిసి శబ్దం వాడితే తెలిసి కాదు, అతనికి సంశయం లేదు, అతను చెప్పిన దాని పట్ల అయిపోయింది. ఇప్పుడు నేనున్న స్థితి పట్ల నాకు సంశయం లేదు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా డిస్కషనే లేదు అక్కడ. ఇంకా క్లారిటీ ఎలా ఉంటుంది, ఒక జెన్ మాస్టరు ఒకరోజు హఠాత్తుగా మీటింగ్ పెడతాడు. పెట్టి నేను నెక్స్ట్ ఆశ్రమ కార్యనిర్వహణాధికారి తప్పుకోవాలనుకుంటున్నా, ఒక రైట్ పర్సన్ నేను ఇక్కడ అధికారిగా పెట్టాలనుకుంటున్నా. సో నేను మీ 6 నాకు అర్హత ఉన్న వాళ్ళ కనిపించారు, కానీ మీ 6లో ఎవరని నేను నిర్ణయించలేదు. అందుకని మీకు చిన్న టాస్క్ ఇస్తాను, తర్వాత ఓన్లీ 5 minutes టైం ఇస్తాను. ఈ 5 minutesలో ఆ టాస్క్ ఎవరు సమర్థవంతంగా చేస్తారో వాళ్ళకి. సో మీకు ఎంత ప్రాబ్లం ఉందంటే, అలాంటి ఏం ప్రాబ్లం లేదు, వీఆర్ ఓకే విత్ ఇట్ అని చెప్తారు. అప్పుడు అందరు రౌండ్ కూర్చుంటారు. మధ్యన ఒక బుద్ధుడి స్టాచ్యూ పెడతాడు హాల్. ఈ బుద్ధుడి స్టాచ్యూ కొత్తది, అది మన ఆశ్రమంలో ఎక్కడ పెడితే బాగుంటుంది. యూ హ్యావ్ ఓన్లీ 5 minutes టైం, మేటెట్ అప్ అని. అంటే అందరూ చూసి దెన్ జస్ట్, అంటే ఆశ్రమం మొత్తాన్ని వాళ్ళు చూస్తున్నారు, అంటే ఎక్కడ పెడితే బాగుంటుంది. అంతలో అది ఇట్లా బియ్యం కడిగి ఆ బాల్టీ ఎత్తుకొని పనుడు వచ్చాడు. వాడు కూడా జన్మాంకాయ నడుచుకుంటూ వచ్చి ఒక్క తను బుద్ధుడిని. అందరు కళ్ళు తెరిచారు. మాస్టర్ పరిస్థితి ఏమైందిరా అంటే, అది ఏడ ఉండాలో నాకు తెలియదు, ఈడ మాత్రం ఉండొద్దు అన్న. సో 2 పార్శ్వాలు ఉంది. నాకు జీవితం అంటే ఏందో తెలియదు, లేదా నాకు ఏ పని చేయాలో తెలియదు, కానీ నువ్వు చేసే పని మాత్రం చేయని. ఇది ఒక క్లారిటీ. ఇటు నుంచి నరక్కొస్తున్నాడు వాడు నాకు తెలిసింది చెప్తున్నాడు, నాకు ఇది తెలుసు, నేనైతే చేయను. ఉదాహరణకు ఏ ఉద్యోగం చేస్తావు, టీచర్ జాబ్ చేయను, రైల్వేలో పని చేయను, నేను కానిస్టేబుల్ కానీ ఈ 3 అయితే చేయను. లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినాడు ఆ స్టేట్మెంట్తో నన్ను రియలైజ్ చేయించారు. అదే స్టేట్మెంట్ మళ్ళీ మీరే అక్కడికే వస్తుంది. నాకు కూడా ఎక్కువ, ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు. నాకు తెలిసింది రకరకాలుగా చెప్తాను నేను, అంతే. రెండోది, నేను అది జీవిస్తున్నా. ఇప్పుడు నేను ఇంపాక్ట్లెస్గా ఉండమన్నది ఫిలాసఫీ, మోటివేషనల్ స్పీకర్గా చెప్పట్లేదు. నిజంగా ఏ ఇంపాక్ట్ లేకుండా హాయిగా ఉంటుందని. నేను నా చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరమైనవి, సామాజిక పరమైనవి, కుటుంబపరమైనవి ఎన్నో ఉన్నాయి నా చుట్టుపక్కల. ఎవ్రీడే ఐ రిసీవ్ మెనీ ప్రాబ్లమ్స్. నేను అయితే సాల్వ్ ఇట్ ఆర్ రిజాల్వ్ ఇట్ ఏదో మాట్లాడతాను. ఐ ఇంపాక్ట్ అంటే ఈరోజు నాకు రాత్రి దమాగ్ ఖరాబ్ అయిందిరా బాబు, అసలు అదే ఉండదు అసలు. ఎప్పటిదప్పుడే నా చుట్టూ ఉన్న వాళ్ళకి పిచ్చిలేస్తుంది. అంటే నువ్వు ఇట్లాంటి సందర్భంలో నువ్వు ఎట్లా వెళ్ళి, ఇది ఎలా ఉంటుందంటే, ఓ పెద్ద గొడవ అవుతుంటే ఇప్పుడే వస్తూ ఉండి నేను గొడవ కంటిన్యూ చేద్దాం అని నేను లోపలికి వెళ్ళి కొంచెం 5 నిమిషాలు సినిమా చూసి, నాకు ఆ సినిమా చూడాలనిపిస్తుంది, అది బ్రేక్ అయింది, ఒక 2-3 ఇంట్రెస్టింగ్ సీన్లు చూసి మళ్ళీ వచ్చి గొడవ పడతాను. ఇంపాక్ట్ ఏముండదు. నా హోల్ అప్రోచ్ ఏంది, ఈజ్ దేర్ ఎనీ వే దట్ ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్డ్. అక్కడితో నా బాధ్యత అయిపోయింది. నేను దాన్ని పరిస్థితులుగా తీసుకొని నేను బాధపడడానికి పుట్టలేదు. ఇప్పుడు ఉన్నదంతా గంగలో కలిసిన
నేను హాయిగా ఆడుకుంటాను, పాడుకుంటాను. నేను మళ్ళీ నిర్మిస్తాను, ఏదో విధంగా మళ్ళీ కొంత ట్రై చేస్తాను చివరి వరకు, అంతే తప్ప నేను ఎంతో చేశాను అంతా పోయింది, ఇంపాక్ట్ పడ్డది ఆలోచన. నేను ఎంతో నాకు చాలా గౌరవం, హఠాత్తుగా నాకు గౌరవం పోయింది, ఇంపాక్ట్. సో ఆల్వేస్ మనిషి ఏం చేస్తున్నాడు, తీసుకొని తన మీద రుద్దుకుంటున్నాడు. తన వల్ల మనసు చెడిపోతుంది, మనసు చెడిపోతే శరీరం చెడిపోతుంది, శరీరం చెడిపోతే మళ్ళీ మైండ్ ఫర్దర్గా చెడిపోతుంది, అన్నీ చెడిపోతే నీ యొక్క రెస్పాన్స్ బాగుండదు. నేను చూసినప్పుడు ఎవడేదో అంటాడు, అందరూ వచ్చి ఇది అడుగుతారు అంటాడు. ఈజ్ ఆల్వేస్ క్రియేటింగ్ దట్ అన్నెసెసరీ ఇంపాక్ట్ ఆన్ హిమ్సెల్ఫ్, హిజ్ మైండ్ అండ్ బాడీ అండ్ వాట్ నాట్. అందుకని నా సలహా ఏంటంటే, నీకు పుస్తకాలు చదివావా, ధ్యానాలు చేసావా, గురువు గారి దగ్గర సర్వీస్ చేస్తున్నావా, ఇదంతా బాడమే చేయి. ఇంపాక్ట్ ఉందా లేదా? ఇప్పుడు గురువు గారు మెచ్చుకుంటే థ్రిల్ అవుతున్నావా? అయిపోయింది, నీ బొంద నీకేం అర్థం కాలేదు. ఇంపాక్ట్లెస్గా ఉండు, పనిలో ఉండు, డూ యువర్ స్టఫ్ విత్ ఇంటిగ్రిటీ ఇన్ ఇట్స్ టోటాలిటీ, దాన్ని ప్రజెంట్ చేయి. అక్కడితో అయిపోయింది నీ డ్యూటీ, అంతకంటే ఏమీ లేదు. ఏదైనా ఉందని ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి శతకోటి దండాలు. కానీ అల్టిమేట్గా అక్కడికే వస్తుంది, ఇంపాక్ట్లెస్గా. ఇంపాక్ట్ లేదంటే యు ఆర్ విట్నెసింగే. ఇంపాక్ట్ లేదంటే ఛాయిస్ లేదని, అంటే ఈ మాటకి బాధపడాలని, ఆ మాటకి నేను పొంగిపోవాలని ఆ ఛాయిసే లేదు. యు ఆర్ జస్ట్ రెస్పాండ్ అవుతావు లేకపోతే, బట్ అంతర్గతంగా ధక్కా తగలేదన్నమాట. తెలుసుగా ధక్కా అంటే పుష్, ఇంపాక్ట్ అంటే పుష్ అయింది. దెన్ యు ఆర్ థ్రోన్ ఇన్ టు అబిస్మల్ అండ్ ఇన్ టు అన్ఫాథమబుల్ డెప్స్ అని చెప్తాను. సో అదేది అక్కర్లేదు బ్రదర్, చిల్, రిలాక్స్. ఇక్కడ పీక్ కట్టలు కట్టేది ఏమీ లేదు అని తెలుసుకుంటే ఆనందమే వేరు. కట్టు అయినా సరే కట్టేది నువ్వు కాదని తెలుసుకో. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ వేస్ డిఫరెంట్. ఐడియాస్ చెప్తుంది ఫిలాసఫీ, ఇందులో ఐడియాస్ ఏం లేవు. ఇంపాక్ట్లెస్గా ఉండు, బాధ, రకరకాల పదాల మాయలో పడకు. ఇంపాక్ట్లెస్గా ఉండడం అనేది చివరి దశ. అది ఎవరెవరికైతే లైఫ్ అర్థమైందో అతను మెల్లగా ఇంపాక్ట్ తన మీద తగ్గుతూ వస్తుంది. అలాగే అతను డెడ్ అవ్వలే, మెకానికల్గా లేడు, రోబోటిక్గా లేడు, ఈజ్ ఫుల్లీ ఆర్గానిక్, సజీవంగా ఉన్నాడు. వింటున్నాడు పొగడతని, బట్ ఇంపాక్ట్ లేదు. వాడు తిడుతున్నాడు, వింటున్నాడు, ఇంపాక్ట్ లేదు. డబ్బు పోయింది, చూశాడు, తెలుసుకున్నాడు, ఇంపాక్ట్ లేదు. 100% లేదబ్బా, ఈ స్థితి ఉన్నది. అది ఉందంటే ఎవరు ఎట్లా ఉందంటే, నేను ప్రత్యక్షం ప్రమాణంగా నేను ఉన్నాను. నేనేం సన్యాసిని కాదు, నేను ఎక్కడో దూరంగా బతకట్లే, అందరి మధ్యనే ఉన్నాను. బట్ దేర్ ఇస్ నో ఇంపాక్ట్. స్పందన ఉంది, చెప్తాను, ఒకసారి అరుస్తాను, కేకులు వేస్తాను, బట్ డీప్ రూటెడ్లో నేను సఫర్ అవుతున్న అంశం ఒకటి లేదు. అది ఏదైనా కూడా చూస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ కరెక్ట్ ఇట్ ఆర్ ఐ లీవ్ ఇట్, బట్ దేర్ ఇస్ నో ఇంపాక్ట్. ఇది ఒక వన్ లైనర్ స్పిరిచువల్ పంచ్ లైన్ అనమాట. ఎవరు రమణ మహర్షి అంటే ఇది అది అని చెప్పకు, ఇంపాక్ట్ లేని ఒక మానసిక స్థితి ఉన్నవాడు అక్కడితో అయిపోయింది. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఇంపాక్ట్ లేదు. తెలుసా నీకు స్టోరీ? చెప్పారు. ఏం చేయాలి, మీ మాతృమూర్తి పార్థివ దేహాన్ని ఏం చేయాలి అని అడిగంట గణపతి. ఎక్కడన్నా పడేయండి. అసలు అలాంటి మాట మన ఇంట్లో అంటే అసలు ఏం చేస్తాను తెలుసా? అసలు ఆ వ్యక్తిని అసలు ఎవడు రా నువ్వు, అసలు సంస్కృతి తెలియదా, సాంప్రదాయం తెలియదు, నీకు మడి లేదా, మసిన కాడ లేదా అని చెప్తాను. బట్ సిన్స్ రమణ మహర్షి చెప్పినప్పుడు అతను అన్నిటికీ అతీతుడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి మనకు గౌరవభావం కలుగుతుంది. అది నీ కొడుకు నువ్వు చచ్చిపోయినప్పుడు అట్లా అంటే నువ్వు తట్టుకోగలవా? నేను చేశాను.